ప్రేమ. ఎంత మర్చిపోదామనుకున్నా మళ్ళీ మళ్ళీ గుర్తు చేసేదే మెమరీస్. మనిషిని వద్దనుకోవచ్చు కానీ వాళ్ళ జ్ఞాపకాన్ని వద్దనుకోలేనుగా. పరిస్థితుల వల్ల డెసిషన్ తీసుకునే మనకి అవతలి వాళ్ళ బాధ అది మనం కూడా ఫేస్ చేసినప్పుడే తెలుస్తుంది. అవును, ఐఎమ్ స్టార్టింగ్ ఏ జర్నీ ఫర్ హిమ్. సారీ చెప్పడానికి కాదు, నా తప్పు లేదని చెప్పడానికి. నా వల్ల అతను పడిన బాధని మార్చలేను. అందుకే అతనికి తోడై షేర్ చేసుకుందామని అడుగు వేశా. ఇది నేను, మరి మీరు కూడా అయితే మనం. రే వైన్స్ ముందే ఉన్నా, నీ షేర్ పంపిస్తే ఫుల్ తెచ్చేస్తా. అయ్యన్నొద్దు నాన్న, నువ్వు పంపించలేదనుకో హాఫ్ తెచ్చుకుని నీ ముందే చుక్క కూడా ఇవ్వకుండా తాగుతా. మూసుకుని పంపి. పంపి. వీడేంటి ఫ్రెండ్స్ దగ్గర కూడా మనీ తీసుకుంటున్నాడు అని అనుకుంటున్నారా? నాకు తెలిసి మనీకి ఇంపార్టెన్స్ ఇవ్వని రిలేషన్ ఏదైనా ఉందంటే అది ఫ్రెండ్షిప్. లవ్లో లేని అండర్స్టాండింగ్ ఫ్రెండ్షిప్లోనే ఉంటుంది. అందుకే ఫ్రెండ్షిప్కి బ్రేకప్స్ అనేవి ఉండవు. పరిస్థితులు మనిషిని ఎలా మార్చేస్తాయో మీకు తెలియందా? నన్ను ఎప్పుడూ అర్థం చేసుకునే నా ఫ్రెండ్స్కి నేను థ్యాంక్స్ చెప్పలేను. ఐ జస్ట్ లవ్ దెమ్. నాన్న. అమ్ములు లేచావమ్మా? చెప్పు నాన్న. ఇంటర్వ్యూ ఉందా ఈరోజు? నాన్న, మొన్నటిది ఏమైంది? వాళ్ళిప్పుడు ఎంప్లాయీస్ని యుఎస్కి పంపించట్లేదంట. అయితే మనకు వద్దులేమ్మా. అందుకే జాబ్ వచ్చినా నువ్వు చెప్పేశా. అది నా కూతురు అనిపించావు. ఇదిగో ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, మన ఎదుగుదల అవతల వాడికి అవసరం అయితేనే మన పనికి వాల్యూ ఉంటుంది. ఇది నా చిన్నప్పటి నుంచి చెప్తున్నావు. కోప్పడికి తల్లి, మనల్ని మనం గుర్తు చేసుకుంటేనే మన ఫ్యూచర్ బాగుంటుంది. సరే, ఇంతకీ షాప్కి కలర్స్ వేయించావా? ఇప్పుడు ఉన్నాయి, బానే ఉన్నాయి కదమ్మా. అంటే మార్చలేదా? బిజినెస్లో క్రియేట్ చేయాల్సిందే నమ్మకం. ఆ నమ్మకం క్వాలిటీతోనే కాదు, అపీరెన్స్లో కూడా కనిపించాలి. వచ్చేవాడు షాప్ అపీరెన్స్ని కూడా గ్రోత్ అండ్ క్వాలిటీ లానే చూస్తాడు. నువ్వు వెంటనే మార్చు. సరే సరే, ఫైనాన్స్ మినిస్టర్ చెప్పాక కూడా మార్చకుండా ఉంటానా? సరే, ఓకే. సరే, బాయ్ అమ్మా. ఇండియా స్లైసెస్ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్. అంటే గవర్నమెంట్ పెట్రోల్ రేట్స్ తగ్గిస్తుందన్నమాట. అయితే షేర్స్ ఎంబటే అమ్మేయాలి. అమ్మా చెప్పు. హలో హర్షు, ఈ మంత్ నుంచి ఇంట్రెస్ట్ 500 ఎక్కువ పే చేయాలంట. దేనికమ్మా? ఏమోరా, ఏదో లెక్క చెప్పాడు. ఆయనతో ఒకసారి నువ్వు మాట్లాడుతావు పోనీ. వద్దులేమ్మా, అవసరం మందైనప్పుడు పరిస్థితులన్నీ మనకు ఆపోజిట్ గానే ఉంటాయి. ఏం మార్చలేము అసలు. సరే బాబు, టైంకి తిను. ఉంటాను, జాగ్రత్త. ఇప్పుడు నెత్తి మీద ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏది టైంకి అవ్వదులేమ్మా. ఇలా బతికే వాళ్ళంరా మనం. ఎందుకులేమ్మా అవన్నీ ఇప్పుడు. అవన్నీ గుర్తు తెచ్చుకుంటే బాధ ఎక్కువ వేస్తుంది కానీ ఏం మారదు. సరే, ఉంటా మరి. సరే, బాయ్, జాగ్రత్త. శేషు గారు, స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ అని గవర్నమెంట్ డిస్క్లైమర్ ఇస్తుంది కదా, దాని బదులు ప్రొడక్షన్ ఆపేస్తే సరిపోతుంది కదండి. ఏం మాట్లాడుతున్నావు? ఏమైందండి? ధూమపానం మద్యపానమేనండి మనిషికి వచ్చేంత ఆప్తులు. అప్పుడు సంతోషాన్ని ఎవరితోనైనా పంచుకోవచ్చు, కానీ బాధను పంచుకునేది వీడితో మాత్రమే. అంటే అంటే ఇప్పుడు లైఫ్లో ప్రాబ్లమ్స్, ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్, జాబ్లోనూ ప్రాబ్లమ్స్, డైలీ ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే మనిషికి కాస్త రిలాక్సేషన్ పంచేదేది ఈ వ్యసనాలే. కాబట్టి మనిషి అన్న తర్వాత కొన్ని వ్యసనాలు ఉండొచ్చు. వ్యసనాలు తప్పు కాదంటారు. నా దృష్టిలో పక్కన ఇబ్బంది పెట్టని ఏ వ్యసనమైనా తప్పు కాదండి. సూపర్ అండి. ప్రతి ఆఫీస్లో మీలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉండాలి. ఎందుకుండరు? కార్పొరేట్ కంపెనీలో నాలాంటి వాళ్ళు కోకొల్లలో.
ఏం శేషు గారు మొహం చిరాగ్గా ఉంది? ఓ వర్క్ చేస్తున్నారా? ఎలా కనిపెట్టారు? వర్క్ చేస్తున్నప్పుడేగా మీ మొహం అంచెరాగ్గా ఉండేది. కమ్మ దుబ్బిని చాలు. ఏమన్నారు? మరీ అంత ఫీల్ అయిపోకండి. మా తూగోపాగో జిల్లాల్లో ఎటకారాన్ని కమ్మదొప్పడం అంటాం. ఓ మీది కృష్ణా జిల్లా. మీకెలా తెలిసింది? మీ కంగారు చూస్తే కనిపెట్టేయచ్చు. హర్ష గారు ఎందుకు నైట్ టైమ్స్ నిద్ర పట్టట్లేదండి? పొద్దునంత ఆఫీస్లో పడుకుంటే రాత్రి నిద్ర ఎలా వస్తుంది? నేనెక్కడ నిద్రపోతున్నానండి, ఆహా. ఏదో జస్ట్ పవర్ నాప్ అంతే. మరి రాత్రులు నిద్ర ఎందుకు పట్టట్లేదు? చెప్పుకొని చూద్దాం. మీ గురించి కూడా ఆలోచించే ఓపిక నా దగ్గర లేదండి. ప్లీజ్ మీరే చెప్పండి. మీరు మరీనండి. మళ్ళా ఏజ్ లో ఉండే సింగిల్స్ కి ఒంటరిగా నిద్ర ఎలా పడుతుంది చెప్పండి? మీకు ఇంకా వయసు ఉంది అనుకుంటున్నారా? అది ఎప్పుడో పోయింది. హర్ష గారు మీ సూటిపోటు మాటలతో నన్ను చాలా బాధ పెడుతుంది. అబ్బో, అంటే మీరు వయసులో పెద్దోళ్ళైనా మనసులో చాలా చిన్నపిల్లడు అంటారు. అలాగే అనుకో. సరిపోయింది. ఏంటి ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారు? శేషు గారి వయసు గురించి, దాని మనసు గురించి. ఓహో, శేషు గారు సిగ్గుపడుతున్నట్టున్నారు. ఎంత వయసు అయినా ఏమీ జరగకపోతే సిగ్గే పడాలి మరి. హర్ష గారు ఏజ్ గురించి నో కామెంట్స్. ఓకే ఓకే. అయినా శేషు గారు మంచి జాబ్ ఉండి కూడా ఇంకెందుకంటే పెళ్లి చేసుకోలేదు? నేను చేసుకుంటానని అంటున్నానండి, కానీ ఎవరు ఒప్పుకోవట్లేదు. ఓ, కుక్కలు దెబ్బలేసుకుంటుంటే విడగొట్టేసి ఉంటారా మరి? మీరు అంటుంటే గుర్తొస్తుందండి, తెలియక ఒకసారి. అది ఏంటి ఏదో గొడవలో అది అంటున్నారు? అది నీకు తర్వాత చెప్తాలే కానీ. కాదండి, తెలిస్తే ఆ పని అవడానికి చెడగొడతాడా? ఏదో అప్పుడు అలా జరిగిపోయిందండి. సరే ఇప్పుడు ఏదైనా చెప్పండి. ఏం చెప్తాం? అయినా బయట అమ్మాయిలు కూడా చాలా డేంజర్గా ఉన్నారండి. మీరు పెళ్లి చేసుకోవడం బెటర్. ఆపండి ఇంకా. మీలా అన్ని అనుభవించిన వాళ్ళ మాట స్టిల్ మా ఫ్రెషర్స్ వినాలా? ఆ అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాం అండి, మీ ఇష్టం. అనుభవంతో చెప్పాల్సింది అమ్మాయిలను అలా పడేయాలని, ఏమీ అనుభవించొద్దని కాదు. మీకు కూడా తెలుసా, అబ్బాయిలు అమ్మాయిల విషయంలోనే ఎవ్వరి మాట వినరు, అలాగే అన్ని ఈజీగా నమ్మేస్తారు. అర్థం కాలేదండి. ఎవరి మాట వినంది లవ్లో, ఎవరి మాట అయినా నమ్మేసేది అనుమానంలో. అంటే నేను ఆడపిల్లని అనుమానించే వాళ్ళ కనబడుతున్నానా? దేవుళ్ళే అనుమానించారు, మీరంతా. మీరు ఒకరు ప్రతిదానికి ఉండవల్ల ఎగ్జాంపుల్తో సహా చెప్తారు. ఆయన సంగతి వదిలే కాసేపు. వదిలేసి గేరేసి లాయించే నేను మళ్ళీ వస్తాను. నన్ను పట్టించుకో. సరే చెప్పు. నిన్న నైట్ నీకు ఎన్నిసార్లు కాల్ చేశానో తెలుసా? తెలుసు, నా ఫోన్లో నోటిఫికేషన్ వస్తుంది. అంటే తెలిసే నా కాల్స్ కి రియాక్ట్ అవ్వలేదా? అయినా నీకు ఆల్రెడీ చెప్పా కదా మధు, ఇఫ్ యూ వాంట్ టు బీ హ్యాపీ డోంట్ వెయిట్ ఫర్ ఎనీవన్ అని. ఆపు, ఎప్పుడు చూసినా ఆర్జీవి లాగా లవ్ లో లాజిక్స్ చెప్తుంటావు. అయినా నీకు ఒకటి తీసుకొచ్చాను. దేవుడు చాలా చెడ్డోడండి. ఏ చూడండి, ఏమి అవసరం లేని మీలాంటి వాళ్ళకి అన్నీ ఇస్తాడు, నా గురించి పట్టించుకోండి. ఏమంటున్నారు? ఇప్పుడు ఆ అమ్మాయి మీ వెనక లవ్ అని తిరుగుతుంది, మీరేమో పట్టించుకోవట్లేదు. మీకు లవ్ గురించి తెలియదు శేషు గారు. బయట నుంచి చూసే వాళ్ళకి బాగానే ఉంటుంది, అందులో ఉన్న ప్రాబ్లమ్స్ అందులో ఉన్నోడికే తెలుస్తుంది. మీరు నన్ను చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నేను వెళ్ళి మళ్ళీ దొమ్మేసుకురావాలి. హలో హలో, ఈ మార్క్సిస్ ఆఫీస్ ఇదేనా అండి? అవును ఇదేనండి. ఏ ఫ్లోర్? 4th floor. థ్యాంక్ యూ. మీరు స్మోక్ చేస్తున్నారా? అవునండి. దేనికి? కిక్ కోసం. అలాంటి అమ్మాయిని చూసాక కూడా మీకు కిక్ అవసరమా? ఎవరి అమ్మాయి ఏదో తెలిసినట్టే మాట్లాడేస్తుంది. అమ్మా చెప్పు. నాన్న, డబ్బులు ఏమైనా ఉన్నాయారా? దేనికమ్మా? మీ నాన్నకి చిన్న దెబ్బ తగిలిందిరా. ఏమైంది? బండి పైన వెళ్తుంటే ఒక పిల్లోడు గుద్దాడు, కాలు ఫ్రాక్చర్ అయింది. ఈ టైంలో ఆయన బయటికి ఎందుకు వెళ్ళాడమ్మా? నువ్వు మరీరా, ఆఫీస్లో ఏం పనులుండవా ఏంటి? కష్టాల్లో ఉన్న వాళ్ళని ఇంకా తొక్కేయాలని చూస్తాడేంటమ్మా దేవుడు, నాకు అర్థం కాదు. నోర్మై, దేవుడికేంటి సంబంధం? ఆయనకేం సంబంధం ఏంటమ్మా? రోజు పూజలు అవి చేసేది ఇలాంటివి చేస్తాడనేనా? ఆపరా నువ్వు. మరి ఏంటమ్మా, ఇంట్లోంచి ఫోన్ వస్తుంటేనే భయం వేస్తుంది, ఏం చెప్తారా అని. ఇంతకీ డబ్బులున్నాయా లేదా? ఉన్నాయి, తక్కువ ఉన్నాయి. సరే పంపిస్తా ఉండు. మరి నీకు? అడ్జస్ట్ అవుతాలే. సరే ఉంటా. చిన్నప్పటి నుంచి నేను నేర్చుకుంది అదేగా.
దీనమ్మా లైఫ్. ఇంత దరిద్రమా? ఉన్న కష్టాలు చాలవంటూ మళ్ళీ దెబ్బ మీద దెబ్బ. లైఫ్లో ఏది నేను అనుకున్నట్టు జరగట్లా. చిన్న చిన్న ఆనందాలు లేవు, ఎప్పుడో ఒక హ్యాపీ మూమెంట్. అది అనుభవించేలోపు ఇంకో ప్రాబ్లం. కాపాడేవాడు దేవుడో శిక్షించేవాడు దేవుడో కూడా అర్థం కావట్లా. మీరు అనుకుంటుంది తప్పు. ఎవరు? నన్ను చూడాలనుకుంటున్నారా? ఆ, ఆగండి, ఇలానే మాట్లాడుకుందాం. ఓకే. మనకొచ్చే ప్రాబ్లమ్స్ మనని కష్టపెట్టాలని కాదు. మరి మనతో ఆడుకోవడానికా? అయితే ఆడుకోనివ్వండి. ఫుట్బాల్ తనని అందరూ కాలుతో తంతున్నారనుకుంటే అసలు ఆటే ఉండదు కదా. మనం కూడా అంతే. ప్రాబ్లమ్స్ మనతో ఆడుకుంటున్నాయని అనుకుంటే లైఫే ఉండదు. సో మంచిగా పుట్టాం కాబట్టి చచ్చేంత వరకు ప్రతి ప్రాబ్లంతో తన్నించుకోవాలంటారు, అంతేనా? మీరు రోడ్డు మీద వెళ్తూ ఉంటే అడ్డం ఎవరైనా వస్తే ఏం చేస్తారు? వాడు సడన్ గా వస్తే పక్క తప్పుకుంటా. లేదు కావాలని వచ్చాడంటే స్పీడ్ బెంచ్ వాడిని దాటేస్తా. నార్మల్గానే వచ్చాడంటే బ్రేక్ వేస్తా. ఏ చూసారా, ఇందులోనే ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు మీ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉన్నట్టే కదా. బాధపడ్డం ఆన్సర్ కాదు, ఆలోచించి డెసిషన్ తీసుకోవడమే ఆన్సర్. నిన్ను నువ్వు హర్ట్ చేసుకోవడమే అసలైన శిక్ష. ఇంతకీ మీరెవరు? ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చా. ఓ, మీకు జాబ్ వస్తే ఐ ఫీల్ లక్కీ. దేనికి? అప్పుడప్పుడు నన్ను మోటివేట్ చేయడానికి. మేడం హ, మీరు వెళ్ళొచ్చు. ఎవరి అమ్మాయి? బాగా తెలిసినట్టే మాట్లాడింది. చూద్దాం. నువ్వు ఆన్లైన్ టెస్ట్లోనే ఫైనల్ అయిపోయావు. ఇది జస్ట్ ఫార్మాలిటీ. తెలుసు. ఎలా? ఐటీ ఫీల్డ్లో లేడీస్ని బాగా నమ్ముతారు కదా. కరెక్టే. మీరు యూ కెన్ గో. కన్ఫర్మేషన్ విల్ సెండ్ యూ మెయిల్. థ్యాంక్ యూ. హే, అది కాదు. ప్లీజ్ లిసన్ టు మీ. ఆ రోజు అసలు మేఘా, మన ఇద్దరం హ్యాపీగా ఉండాలంటే ఒకటే ఆప్షన్ ఉంది. ఏం చేయాలి? లెట్స్ జస్ట్ బ్రేకప్. ఐ కాంట్ డూ దిస్ ఎనీమోర్. ఏంటి శేషు గారు, ఇంత పొద్దున్న ఎలా రాగలుగుతున్నారండి మీరు? పొద్దున్న మెట్రోలో వచ్చినప్పుడు చాలా మంది అమ్మాయిలు వస్తున్నారు. ఎవరైనా ఒకరైనా వర్కౌట్ అయిపోతారని చెప్పి. చూడగానే అమ్మాయిలు పడిపోయే రోజులు పోయాయండి. వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ మారిపోయాయి. అవునా? ఈ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాంటి ఆప్షన్స్ ఏం లేవా? ఆ ఆప్షన్స్ అన్ని ఎప్పుడో డిలీట్ కూడా అయిపోయాయి. మరి ఏం చేయమంటారు? అది మీరు లైన్ వేసి అమ్మాయి బట్టి ఉంటది. ఎలాంటి అమ్మాయి అయినా పడిపోయే ట్రిక్ ఏమంటే చెప్పండి. చూడగానే ఇంప్రెస్ అయిపోయి అందం లేదు, కట్అవుట్ లేదు. ఇవి లేవంటే మీరు చాలా టెస్టులు పాస్ అవ్వాలి. దయచేసి అవేంటో చెప్పండి. బా, అమ్మాయిలన్న పెళ్ళన్న ఎందుకండి అంత డెస్పరేట్ అయిపోతారు మీరు? పరిస్థితులు చాలా వరస్ట్ గా ఉన్నాయండి హర్ష గారు. రిలేటివ్స్ లోనా మరదలు ఎవరూ లేరు. ఈ పిల్లనా కొడుకులు వాళ్ళ పిల్లనా కొడుకుల కూతుర్ల బారసాలకు పిలిచి మరి ఇన్సల్ట్ చేస్తున్నారు. పోనీ అరేంజ్ మ్యారేజ్ ట్రై చేయొచ్చుగా. అబ్బో, వచ్చే అమ్మాయికి ఒక పోస్ట్ ఉంటే పర్లేదండి, ఏకంగా లిస్టే ఉంటే నా లేతకుండా తట్టుకోలేదండి. పైగా అమ్మాయిలు పోస్ట్ని డిలీట్ చేయట్లేదండి, హోల్డ్లో ఉంచుతున్నారు. నా కల్లారా చాలా మందిని చూసాను అనుకోండి. అయితే లవ్వే బెటర్ అంటారు. ఆ, ఏంటి సిగ్గుపడుతున్నారా? ఏ సింగిల్ సిగ్గుపడకూడదా? పడొచ్చు, దొరలొచ్చు కూడా. ఆ అమ్మాయిలు పడేసే ట్రిక్ ఏదో ఉంటే చెప్పండి. మీకు ఎన్ని ట్రిక్స్ చెప్పినా నాకు తెలిసి మీ శాపం మిమ్మల్ని ఇంకా వదలట్లేదు అనుకుంటా. నాకు శాపమా? చేమ కూడా అంచేనండి నేను. కుక్కల సంసారం చెడగొట్టారుగా. కుక్కలు కూడా శాపం పెడతాయా? మనిషే కాదండి, భూమి మీద ఉన్న ఏ ప్రాణులైనా శాపం పెడతాయి. అయ్యి బాబాయ్, అయితే ఇప్పుడు దీనికి విరుడేం లేదా? కనుక్కుందాం, నాకు మాత్రం ఏం తెలుసు. మా జగదాంబ చౌదరి దీని గురించి ఏమైనా చెప్తాడేమో చూద్దామండి. జగదాంబ చౌదరి అబౌట్ కుక్క శాపం.
హలో. హలో అమలు, ఆఫీస్కి వెళ్తున్నావమ్మా? అవును నాన్న. నీకు జాబ్ వచ్చింది కాబట్టి ప్రతి నెల డబ్బులు పంపిస్తే నీ పేరు మీద చిట్టి కట్టేస్తాను. అయ్యో నాన్న, మీకు ముందే చెప్పాను కదా నాకు ప్లాన్స్ ఉన్నాయని. ఆ షేర్ మార్కెట్లో డబ్బులు పెడితే ఏమొస్తుందమ్మా నీకు? ఆ వచ్చిన ప్రాఫిట్స్తోనే మీకు బైక్ కొన్నా, గుర్తుందా? గుర్తుందమ్మా, ఈ మంచి కోసమే. వద్దు నాన్న, మీరు అప్డేట్ అవ్వండి. గుంటూరు మావే చూడండి, ఫ్లాట్స్ కట్టిస్తున్నారు. అవును, కడుతున్నాడు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఎఫ్డి డబ్బులు ఫ్లాట్కి అడ్వాన్స్ ఇవ్వండి. కన్స్ట్రక్షన్ అయ్యాక అమ్మితే మీ చిట్టీల కన్నా ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. అవునమ్మా, ఈ ఐడియా నాకు రాలేదే. అందుకే నాకు వచ్చింది. డబ్బులుంటే ఏ రిలేషన్ అయినా బాగుంటుంది నాన్న. సరేనమ్మా, ఇంకేంటి? ఆఫీస్లో జాగ్రత్త. కుర్రోళ్ళ వైపు చూస్తేనే చాలు ప్రేమనేసుకుంటారు వాళ్ళంతా. హలో అమలు, 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 పుట్టినావు కదా, జాగ్రత్త. హా నాన్న, సరే సరే, బాయ్. సరే. మీరేంటి ఇక్కడ? నాకు ఇక్కడ జాబ్ వచ్చింది. అవునా? ఏ టీం? రీసెర్చ్ టీమ్. నేను ఆ టీమే అండి. అవునా? ఆ, కొంచెం బయటికి వెళ్ళి వస్తాను, కలుద్దాం. మీరు మళ్ళీ స్మోక్ చేయడానికి వెళ్తున్నారు కదా? ఎందుకు? స్ట్రెస్ అండి. మనం స్ట్రెస్ లో ఉన్నప్పుడు మనకి నచ్చినవి చూస్తే ఆ స్ట్రెస్ పోతుంది. సింపుల్. మీరు ఎందుకు ఇది ట్రై చేయకూడదు దీని బదులు? ఓకే. ఈ అమ్మాయి ఏంటి మన మీద ఎంత కేర్ తీసుకుంటుంది? స్ట్రెస్లో ఉన్నప్పుడు మనకు నచ్చినవి చూస్తే స్ట్రెస్ పోద్దా? ఆయన్ని ఇప్పుడు చూస్తే బాగుందిలే, దమ్మే బెటర్. మనం అవి చూసి మనల్ని ఇంకొకటి చూసి. నమస్కారం శేషగిరిరావు గారు. చందు గారు, కాల్ మీ శేషు. ఊరుకోండి, ప్రతిదానికి అలుగుతూ ఉంటారు. అవన్నీ తర్వాత అండి, ముందు వచ్చిన విషయం చెప్పండి. 2 నిమిషాలు లేట్ అయితే మా వాళ్ళ కంపెనీ కోట్లు పోయినట్టు ఫీల్ అవుతారు మీరు. ఈ అమ్మాయి ఎక్కడా? మేఘనా సార్, ఈ అమ్మాయి మన ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయింది. శేషు గారు, నోరు మూసుకుంటే దోమలు ఈగలు లోనికి వెళ్లకుండా ఉంటాయి. ఈడొకడు. ఇప్పుడు ఉన్న వాళ్ళు బాగానే పని చేస్తున్నారుగా. ఇది కంపెనీ రూల్, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్క్ చేయాలని. అతను గొడవ వదిలేండి చందుజీ. ఏంటి శేషు గారు, ఏంటి మ్యాటరు? ఇప్పుడు చెరువులో కొత్త నీరు వచ్చిందనుకోండి, చేపలకి ఆనందమే, మనుషులకి ఆనందమే. మీరు అలా నేను చెప్తాను. ఓకే ఓకే, మీరు కూర్చోండి. నేను మేఘన. ఓ, నైస్ నేమ్ అండి. మీది కూడా. థ్యాంక్ యూ అండి. మేఘన అని ఇప్పుడే జాయిన్ అయ్యారండి. ఏం చేయమంటారైతే? మీరు పని చేసుకోండి. ఆయన అంతేనండి, ఆయన గర్ల్ ఫ్రెండ్ గురించి కూడా పట్టించుకోడు. ఇదిగోండి, ఇది కంపెనీ ల్యాప్టాప్. ఇందులో మన సాఫ్ట్వేర్ ఉంటుంది. ఏం నెతుకోలో కూడా అందులోనే ఉంటుంది. ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుందండి. ఫ్రెషర్స్ కూడా ఈజీగా చేయగల జాబ్ అండి మంది. ఓ, నేను అలా వాటర్ తాగేసి వస్తాను. తోడరమ్మంటారా? వాటర్ అయితే పిలుస్తా. హర్ష గారు, చూసారా అమ్మాయి నాకు ఎంత క్లోజ్ అయిపోతుందో? ర్యాపిడోలో కలిసి వెళ్ళినంత మాత్రం డ్రైవర్ కస్టమర్ క్లోజ్ అయిపోతారా ఏంటండి? మీరు మరీనండి, కాసేపు కూడా ఆనందపడినెవరు. తొందరగా క్లోజ్ అయిపోయే వాళ్ళని అంత నమ్మకండి. మీకు కుళ్ళండి అమ్మాయి నాకు ఎక్కడ పడిపోద్దని. శిల్ప, హర్షుకి గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఇదెప్పుడు జరిగింది? నేనే ఇంకా లవ్ లవ్ అనుకుంటూ పిచ్చి దానిలాగా వీడి కోసం ఇంత దూరం వచ్చా. అంతేలే, ఈ రోజున దేవదాసు లాంటోడు ఎక్కడుంటాడు? ఎవ్రీవన్ వాజ్ మూవింగ్ ఆన్. మాలాంటి అమ్మాయిలే ఇంకా లవ్ లవ్ అని తెగ ఇచ్చుకుంటున్నారు. వెయిట్, శేషు ఏమన్నాడు? హర్షు తన గర్ల్ ఫ్రెండ్ని పట్టించుకోవట్లేదని. అంటే హర్షు సైడ్ నుంచి తన మీద ఏ ఫీలింగ్ లేదేమో. పదండి మీటింగ్కి. ఒక్క నిమిషం, అయిపోయింది. మీరు కూడా పదండి. ఎక్కడికి? ట్వైస్ వీక్ కంపెనీ గ్రోత్ కోసం మనం ఏదైనా ఒక ఇన్నోవేటివ్ ఐడియా ఇవ్వాల్సి ఉంటుంది. కంపెనీ గ్రోత్ కోసమా? అంత నీరసపడిపోకండి. ఐడియా వర్కౌట్ అయితే బోనస్ కూడా అలాగే ఉంటుంది. ప్రాఫిట్సా? అయితే ఓకే. హర్ష గారు, బోనస్ అనగానే చూసారా చెంగున ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. అమ్మాయికి మంచి దూరదృష్టి ఉంది డబ్బు మీద. దానికి అక్కుర్తను కూడా అనొచ్చు. నువ్వు అక్కడవే ఏది ఒప్పుకో. పదండి, ఇవాళ ఐడియా ఇవ్వాల్సింది మీరే. యా హర్ష, స్టార్ట్ చేయి. యూజువల్లీ మనం ఫోన్లో ఇంటర్నెట్ ఆన్ చేయగానే అన్ని యాప్స్ ఆన్లైన్లోకి వచ్చేస్తాయి. బట్ ఇఫ్ ఐ వాంట్ టు స్టే ఆఫ్లైన్ ఓన్లీ ఆన్ వాట్సాప్ అండ్ యూజ్ ది అదర్ యాప్స్ లైక్ యూట్యూబ్, గూగుల్, ఇన్స్టాగ్రామ్ ఎక్సెట్రా, ఇట్స్ నాట్ పాసిబుల్. సో మనం ప్రతి ఫోన్లో ఉన్న ఆపరేటింగ్ సిస్టంలో ఇఫ్ యూ ఫిక్స్ దిస్ ఆప్షన్ ఇట్ విల్ బి యూస్ఫుల్.
వి టేక్ ద పేటెంట్ అండ్ విల్ బి బెనిఫిటెడ్. హౌస్ దిస్? యా ఓకే నైస్. బాగుంది. ఇది వర్కౌట్ కాదు. మే ఐ నో ద రీజన్? ఈ ఆప్షన్స్కి ప్రైవేట్ యాప్స్ అండ్ ఆర్గనైజేషన్స్ ఒప్పుకున్నా గవర్నమెంట్ ఒప్పుకోదు. ఎందుకు? ఏ గవర్నమెంట్ అయినా అంతా తన కంట్రోల్లోనే ఉండాలనుకుంటుంది, కానీ ఆ ఆప్షన్ పబ్లిక్ చేతికి ఇవ్వదు. ఎస్, ఇవ్వదు. ఇది అంతే. పబ్లిక్ మేబీ మిస్యూజ్ చేయొచ్చు. ఎస్, షీ హ్యాడ్ ఎ వ్యాలిడ్ పాయింట్. యా, వ్యాలిడ్ పాయింట్. హర్ష, వేరే ఏదైనా ఐడియా ఆలోచించు. నీకేం తెలుసు అని వాగుతున్నావు? అసలు నేను నా మ్యాటర్ ఎవడ ఇన్వాల్వ్ అవ్వమన్నాడు? నీ పని నువ్వు చేసుకుని ఇక్కడి నుంచి మూసుకుని తప్పే. ఇంకోసారి నా మ్యాటర్లో ఇన్వాల్వ్ అయితే బాగోదు చెప్తున్నా. ఏంటి, ఎందుకని కాల్స్ చేసావు? చాలా హెడేక్గా ఉంది హర్ష, చాలా పెయిన్ వస్తుంది. ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఆన్లైన్లో ఆర్డర్స్ కూడా ఏం తీసుకోవట్లేదు. నా కోసం మెడికల్ షాప్కి వెళ్తావా? కాసేపు ఆగి ట్రై చేయి, అవ్వకపోతే అప్పుడు చూద్దాం. ప్లీజ్ హర్ష, వెళ్తావా? ప్లీజ్ మధు, నువ్వే వెళ్ళి తెచ్చుకో. రే, ఏంటి అన్నావు? అమ్మాయిలు వాళ్ళ బాధని సొంత నాన్నతో కూడా చెప్పుకోలేరు. అలాంటిది అమ్మాయి నీకు చెప్పిందంటే అర్థం చేసుకో. నీకిస్తున్న వాల్యూ ఏంటో. ఇడియట్. ఏయ్, ఏంటి ఊరుకుంటున్నా ఎక్కేస్తున్నావా? అయినా ఇది మా పర్సనల్ మ్యాటర్, నీకెందుకు? బయట దానివి బయట దానిలానే ఉండు. పోబే. మోసుకుని ఉండకపోతే ఐ వోంట్ స్పేర్ యూ చెప్తున్నా. నువ్వేంట్రా చేసేది? మై ఫుడ్. కొంచెం తగ్గుండు, ఓకే? ఆ అమ్మాయి కర్మ నిన్ను నమ్మడం. అయినా నమ్మిన వాళ్ళని వదిలేయడం నీకు బాగా అలవాటే కదా. ఏంటి ఈ రోడ్లో వచ్చాడు? ఎవరు మేఘా వీడు? తెలీదు నాన్న. చెప్పు మేఘా. రోజు చాలా మంది వెంట పడతారు, అందులో ఇతనెవరో నాకు తెలీదు. ఎవడరా నువ్వు? మీ అమ్మాయికి తెలుసు సార్, మీ అమ్మాయిని అడగండి. ఏం మేఘా? నాన్న, నేను మీ కూతుర్ని. ఇలాంటి వాళ్ళతో నాకేంటి సంబంధం? రే చెప్పరా. నాన్న, వదిలేయండి, మనం వెళ్ళిపోదాం. నేనేం పట్టుకోనమ్మా. ఎవరితో పట్టించాలో వాళ్లతో పట్టిస్తాను. హలో, ఆ బావా. సార్, నేను తెలుస్తాను అమ్మాయికి. పద, ఇంటికి వెళ్దాం. సారీ హర్షు, నా సిచ్యువేషన్ ని అర్థం చేసుకో. లైఫ్లో ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్ దాకా కూడా వచ్చా. ఇంకేమవుతుందో కూడా అర్థం కావట్లేదు. పోలీస్ స్టేషన్లో ఉన్న భయం కంటే మేఘా ఎందుకు అలా చేసిందో అర్థం కావట్లేదు. కూర్చో. చూడు తమ్మి, బోనులో ఉన్న పులినైనా నమ్మొచ్చు కానీ ఆడపిల్లని నమ్మకూడదు. చూడు ఎన్ని కేసులు పెట్టాడో వాళ్ళ నాన్న నీ మీద. నువ్వు బయట పడాలంటే కేసు విత్డ్రా చేసుకోవాలి, లేకపోతే డబ్బులు పెట్టి మా ఎస్ఐ గారిని కొనేయాలి. ఏది మీ నాన్నగారి నెంబర్ చెప్పు. 9. హలో, హర్ష నాన్నగారా? నేను 3 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. అర్జెంటుగా ఇక్కడ రండి మీరు.
మీరు అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. సార్ సార్ ఆ, సార్ రండి చెప్తాను. నువ్వు ఇక్కడ ఉండు. నేను హర్ష వాళ్ళ నాన్నండి. మీ అబ్బాయి ఒక అమ్మాయి వెనకాల పడుతున్నాడండి. ఎవరండి? మేఘా అని ఆ అమ్మాయి పేరు. ఆ అమ్మాయి మావాడు ప్రేమించుకుంటున్నారండి. నిజమే. ఆ అమ్మాయి వచ్చి నిజం చెప్తుందా? చెప్పదు. ఇలాంటి కేసులు వారానికి 30 చూస్తా. అందరి పరిస్థితి ఇంతే. ఈయనకి ఒకటే ఆప్షన్, కేసు విత్డ్రా చేసుకోవటమా లేకపోతే డబ్బులు ఎట్టి కొనటమా? చెప్పండి ఏంటి? దీనికి చాలా లక్షలు ఖర్చు పెట్టవలసి వస్తుంది. డబ్బంటే ఎంత? మీ అబ్బాయి మీకు కావాలన్నా ఏ కేసు ఉండకూడదన్నా డబ్బులు ఇవ్వాల్సిందే, తప్పదు. మరి పెద్ద పెద్ద సెక్షన్లు వేసాడయ్యా మీ అబ్బాయి మీద. ఆయన ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి మా ఎస్ఐ గారు చుట్టం. సార్ అంత డబ్బులంటే? మీ అబ్బాయిని కూడా అమెరికా పంపించాలనుకుంటున్నారంట కదా, చూసుకోండి మరి మీ ఇష్టం. అంటే వాడి ఫ్యూచర్ కోసం దాచిన డబ్బులంటే అవన్నీ? ఫ్యూచర్ ఉండాలంటే ఖచ్చితానికి బాగోవాలి కదా. ఆ డబ్బు లేకపోతే చాలా కష్టమైపోతుందండి. పోనీ అమ్మాయిని తీసుకొచ్చి కేసు కొట్టించేస్తారా? అమ్మాయి వస్తుందంటారా? కదా, ఏ కూతురు తండ్రి మాట జవదాటదండి. వాళ్ళు ఆడే ఆటలో బొమ్మలే మీ అబ్బాయి లాంటి. చూసారా, మీరు నాళ్ళలో పోలీస్ స్టేషన్ గుమ్మం పెట్టి ఎప్పుడైనా తొక్కారా? ఈ ప్రేమ మీ కుటుంబాన్ని ఎంతవరకు తీసుకొచ్చిందో. పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చాక మీ కుటుంబాన్ని అందరూ ఎలా చూస్తారు? అందుకే ఈ వార్త బయటకు రాకముందే ఇప్పుడే తీసుకుపోయిన డబ్బులు కట్టేసి. సరేనండి, నేను ఎలాగైనా డబ్బు తీసుకొస్తాను. తమ్ముడు, నాన్నతో అంతా మాట్లాడేశా. నువ్వు కూడా నాన్న ఒప్పించు. ఏంటి సార్ ఇది? లవ్ చేసుకున్నప్పుడు మేము ఇద్దరం ఉన్నాం, కానీ ఇప్పుడు నేను ఒక్కడనే వచ్చిన పోలీస్ స్టేషన్లో. రోజు ఇలాంటి కేసులు 4-5 పైన వస్తాయి. అందరి కథ ఇంతే, అందరి లైఫ్ ఇంతే. సార్ పోనీ అమ్మాయిని ఒకసారి పోలీస్ స్టేషన్ కన్నా పిలిపించాం సార్. వాళ్ళ నాన్నకి మంచి పలుకుబడి ఉంది. ఆ అమ్మాయి ఆ తండ్రికి మా ఎస్ఐ గారు కూడా చుట్టం. ఎంత చుట్టమైనా డబ్బే ముఖ్యం కదా. అందుకే నువ్వు కూడా డబ్బులతో మాట్లాడు. సార్ ఫస్ట్ టైం మా నాన్న నా వల్ల పోలీస్ స్టేషన్ దాకా వచ్చారు. ఇప్పుడు అంత డబ్బు అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్? లైఫ్ బాగుంటే అన్నీ బాగుంటాయి. ముందు ఈ కేసు నుంచి బయటపడు, మంచి జాబ్ చూసుకో, అమ్మ నాన్న జాగ్రత్తగా చూసుకో. ఇంక మీదటైనా అమ్మాయిల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండు, ఓకే? పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఆ రోడ్లో నడిచి తప్పు చేశాను అనుకున్నా, కానీ ఇప్పుడు అర్థమవుతుంది నీతో నడిచి తప్పు చేశాను. డోంట్ లూజ్ హోప్ అని అంటారు. నువ్వు వస్తావని నీకోసం ఈ మినిట్ వరకు వెయిట్ చేశాను మేక. బట్ ఇప్పుడు మీరు నాకు ఇప్పుడు అర్థమైంది, నువ్వు రాలేక కాదు నన్ను వదిలించుకున్నావని. థ్యాంక్స్ ఫర్ టీచింగ్ మీ దిస్ లెసన్ మేఘ. ఈ క్షణం నుంచి నువ్వు నాకేమీ కాదు. నా చిన్నప్పుడే మా నాన్న కోపంలో మా అమ్మను కొడితే నేను ఆ రోజే డిసైడ్ అయ్యా, ఐ నెవర్ డూ దిస్ ఇన్ మై లైఫ్ అని. కానీ కోపం అనేది ఇంటెన్షన్ కాదు, అది యాక్సిడెంట్ అని నాకు తను కొట్టాకే అనిపించింది. సారీ చెప్పాలని ఉంది, కానీ తను చేసిన తప్పు ముందు ఇది పెద్దది కాదనిపిస్తుంది. వాట్ ఆమ్ ఐ డూయింగ్? నేను హైదరాబాద్ వచ్చింది దేనికి? టు కన్విన్స్ హిమ్. బట్ నేను చేసేదేంటి? అయినా అతన్ని మార్చాలన్నా ముందు నా మాట వినాలి కదా. ఏదో ఒకటి చేయమేగా.
శేషు గారు, శేషు గారు, శేషు గారు. ఏంటండి? కరెంట్ షాక్ కొట్టిన కప్పలాగా అలా ఉండిపోతే భయం వేసింది. అదా ఏం లేదండి, రేపు నా కాబోయే వైఫ్తో మా పెళ్లి రోజు ఊహించుకుంటున్నాను. ఊహా? తప్పు. మధ్యలో ఆ అమ్మాయిని ఎందుకు తీసుకొస్తున్నారు? ఊహ అంటే ఇమాజినేషన్. నేననేది అదే అండి, ఎందుకు ఇమాజినేషన్స్ అని. మాలాంటి సింగిల్స్ గాళ్ళకి అన్నీ జరిగేది ఊహల్లోనే కదా. మీరు ఊహించుకుని ఆఖరికి ఊహేష్లో ఉండిపోయేటట్టున్నారు. నాకు అదే అనిపిస్తుందండి. నిన్నే జగదంబ చౌదరికి కూడా ఫోన్ చేశాను. ఈ సంవత్సరం పెళ్ళకపోతే ఇంకెప్పటికీ అవదని చెప్పాడు. మీరా ఏ హెల్ప్ చేయరు. చేద్దాం, మీకు కూడా తోలు తీరాలిగా. దోలు తీరడం ఏంటండి? మన లైఫ్ లోకి అమ్మాయి వస్తే తీరేది దోలే. నేను అందరిలాంటి కాదు. అవును, కొంచెం వయసులో పెద్దోళ్ళు. ఆపండి, ఇంకా నన్ను హేళన చేయడానికి పుట్టినట్టున్నారు మీరు. ఒక్క నిమిషం అమ్మా, నేను బయటకు వచ్చేస్తా. ఆగు. ఇప్పుడు కవుద్దే ఏంటో, పెళ్ళి అవ్వకుండానే చచ్చిపోతానేమో. చెప్పమ్మా. హర్షు, హ్యాపీ బర్త్డే నాన్న. ఇది చెప్పడానికే చేసావమ్మా. ఏరా మనం ఉన్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఏం సెలబ్రేట్ చేసుకోవాలమ్మా? కష్టాల్లో ఉన్నామని బాధపడితే తీరిపోతాయో చెప్పు? దేనికైనా ఎదురెళ్ళడమే మనిషి లక్షణం. భరిస్తున్నాం కదా అని ఇంకా బరువు పెడితే ఇంకేంటమ్మా మనం ఎదిగేది? సరే సరే, ఈ ఒక్క రోజైనా అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండరా. సరే అమ్మా, ట్రై చేస్తాలే. నీ పేరు మీద పూజ చేపిద్దాం అనుకుని గుడికెళ్దాం అనుకున్నా, కానీ దారిలో అప్పులోడు కనిపించి పరువు తీస్తాడని ఆగిపోయా. వాడు సంతోషం కోసం పరువును కూడా పట్టించుకున్నాడే అసలేం డబ్బున్నాడమ్మా. కానీ ఏమీ లేని మనం ఇంకా పరువు గురించి ఆలోచిస్తున్నాం. ఎంత మార్చుకుందాం అనుకున్నా మారినది మన మిడిల్ క్లాస్ ఆలోచనలే కదరా. సరే అమ్మా, ఉంటాలే, బాయ్. ఈ కార్పొరేట్ లేని ప్రపంచాన్ని చూడాలని ఉందండి. దేనికండి? అప్పుడే కదా మిడిల్ క్లాస్ వాడు హ్యాపీగా ఉండేది. హ్యాపీనెస్ అనేది మన క్యారెక్టర్ అయితే కార్పొరేట్ ఏంటండి? ఆ దేవుడు కూడా మనల్ని ఏం చేయలేడు. కరెక్టే, కానీ నా లైఫ్లో చాలా మోసాలు చూశానండి. అవి నా ప్రెసెంట్ లైఫ్ని చాలా ఇంపాక్ట్ చేస్తున్నాయి. మనిషికి గొప్ప వరం ఏంటో తెలుసా? ఏంటది? మర్చిపోవడం. పాస్ని మర్చిపోవడం మంచిదే, మనుషుల్ని మర్చిపోవడమే మంచిది కాదు. కరెక్ట్గా చెప్పారు. నా దృష్టిలో పాస్ని మర్చిపోవడం, గుర్తెచ్చుకోవడం రెండు టైం వేస్ట్ అవ్వాలి. సర్లేండి, పొద్దునంత సీరియస్ టాపిక్ ఎందుకు? మీరేంటండి అలా చెమలు పెట్టేశారు? స్టెప్స్ ఎక్కొచ్చారా? దారిలో వస్తుంటే స్కూటీ ఆగిపోయింది. ఈ క్యాబ్, మెట్రో ఆప్షన్స్ కూడా ఉన్నాయి కదా. శేషుజీ, ఇప్పుడు మనం ఎక్కడెక్కడికి వెళ్తాము? ఆఫీస్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి ఆఫీస్కి. ఎంత ఖర్చు? క్యాబ్ అయితే మినిమం 300, మెట్రో అయితే 200. దాని బదులు ఒక 100 పెట్రోల్ కొట్టిస్తే 2 days వస్తుంది. 1 day ఖర్చుకి 1 day ప్రాఫిటే కదా. పైగా ఈ ట్రాఫిక్ లో కూడా స్కూటీయే బెస్ట్. బట్టలు కూడా నలగవు. మీకున్న పొదుపుకి ఫైనాన్స్ మినిస్టర్ అయిపోవచ్చండి. థ్యాంక్ యూ. స్వార్థపరులకు పవర్ ఇస్తే జనాలు అడుక్కు తింటారు. నాన్ సింగ్ డైలాగ్. మీరేంటంటే ఎప్పుడు చూసినా నాన్ సింగ్ డైలాగ్ వేస్తుంటారు? ఏంటి స్వీట్ బాక్స్, ఈరోజు మీ పుట్టినరోజా? కాదు, జాబ్ వచ్చింది కదా. మీరు సూపర్ అండి. కొంతమంది ఉంటారు ఇంక్రిమెంట్లు వచ్చినా, ఇన్సెంటివ్స్ వచ్చినా చిల్లిగా కూడా లేదంటారు. అసలు నేను సెల్ఫిష్గా మారడానికి ఏం లేదులే. సర్లేండి, ఈ స్వీట్స్ తినండి, చాలా బాగున్నాయి. బాగుండేవన్నీ మంచివి కాదు, కొన్ని ప్రమాదాలు కూడా ఉంటాయి. మళ్ళీ నాన్ సింక్. ప్రతిదీ చెడు చేస్తుంది అనుకోవడం అజ్ఞానం. దెబ్బదాయిలకు కూడా మారపోవడం మూర్ఖత్వం. అతని గురించి వదిలేండి మేఘాజీ, బొట్టు పెట్టారండి. గుడికెళ్ళాను. జాబ్ వచ్చిందనా? కాదు, నాకు నచ్చిన వాళ్ళు బాగుండాలని, నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా బాగుండాలని. మీలో అటకారేమో అనుకున్నాను, మమకారం కూడా ఉంది. అది నా క్యారెక్టర్. మీరు చాలా గ్రేట్ అండి. ఎవరైనా వాళ్ళ గురించి గుడికి వెళ్తారు, మీరు మీకు నచ్చిన వాళ్ళ గురించి, మిమ్మల్ని ఇష్టపడ్డ వాళ్ళ గురించి కూడా పూజలు చేస్తున్నారు. మీరు మోడర్న్ డ్రెస్ చేసుకున్న మదర్ తెరిసా అండి. మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. దీనికి ఇలా కాదు, చెప్తా. స్వీట్స్ చాలా బాగున్నాయండి. హాయ్. హాయ్. నేను మేఘన, రీసెర్చ్ టీమ్. ఓ, నేను తెలుసు, మధు. యా, నాతో ఏమైనా పని ఉందా? యాక్చువల్లీ టీ తాగాలనుంది.
మీరేమైనా కంపెనీ ఇస్తారేమోనని. విత్ బిస్కెట్స్. అవును, ఆఫీస్లో ఇంతమంది ఉండగా నన్నే ఎందుకు కంపెనీకి అడిగావు? యాక్చువల్లీ ఆల్రెడీ ఇద్దరిని అడిగాను. వాళ్ళకి కాఫీ అంటే ఇష్టమంట. ముచ్చటగా మూడోసారి మిమ్మల్ని అడిగాను, మీరు ఒప్పేసుకున్నారు. ఇప్పుడు మీరు ఎక్కడుంటారు? ఆఫీస్లో. వెయిట్ యూ స్టే అని. మాదాపూర్ హాస్టల్. ఏ టైంకైనా బయటికి వెళ్ళి రావచ్చా? ఎందుకు అలా అడుగుతున్నావు? కిడ్నాప్ చేయాలంటే మినిమం అన్నీ తెలుసుకోవాలి కదా. మీరు బాగా రిచ్చా? కొంచెం రిచ్చే. కొంచెం అంటే? ఒక 10 ఎకరాల పొలం, ఒక 6 గేదెలు, కావు, ఒక దూడపిల్ల, ఒక పెద్దిల్లు ఉంది. ఇంకేమైనా మర్చిపోయారా? ఒక పెంట కుప్ప కూడా ఉంది. కల్లాపి జల్లుకోవడానికా? కొన్ని పిడకలుగా చేస్తాం, మిగతాది ఎరువుగా వాడతాం. నా స్టే గురించి ఎందుకు అడుగుతున్నావు? నువ్వు కూడా అక్కడ జాయిన్ అవుతావా? కాదు, వింటర్ సీజన్లో పాపం స్ట్రీట్ డాగ్స్కి చాలా చల్లగా ఉంటుంది కదా. వాటికి స్వెటర్స్ వేయడానికి ఒక టీం కావాలి. అందుకే నేను అడిగా. అవును, పాపం అవి. నేను చేయగలిగిన చేస్తాను. ఇప్పుడు కాదు, మనీ కలెక్ట్ చేసిన తర్వాత. నువ్వు ఎప్పటి నుంచి ఎక్కడ వర్క్ చేస్తున్నావు? మార్నింగ్ 10 AM నుంచి. నీకు ఎటకారం ఎక్కువే. నేను రీసెంట్గానే జాయిన్ అయ్యాను, రీసెర్చ్ టీం. నీకు రీసెర్చ్ టీంలో హర్ష తెలుసా? తెలుసు, ఎప్పుడూ మొహం చిరాగ్గా పెట్టుకొని ఉంటాడు. అవును. అతని గురించి ఎందుకు అడిగావు? ఎందుకంటే మేము లవర్స్ కాబట్టి. బోత్ సైడా? ఎందుకంత డౌట్గా అడిగావు? లవ్లో ఉన్న ఏ అబ్బాయి అంత చిరాగ్గా ఉండడు కదా. అవును, ఎప్పుడు నేనే లవ్ అని తిరుగుతూ ఉంటాను. తను మాత్రం రియాక్ట్ కాడు. ఎందుకో నాకు తెలీదు, ఎప్పుడు చెప్పడు. పోనీ పాస్ట్ ఏమైనా ఉందేమో. పాస్టా? నన్నే సరిగ్గా లవ్ చేయట్లేదు, ఇంకా పాస్ట్లో ఎవరిని లవ్ చేస్తాడు? నువ్వు చెప్పింది కరెక్టే, కానీ నీకు తెలియకుండా పాస్ట్ ఏమైనా దాచాడేమో. ఈ అమ్మాయికి డౌట్ స్టార్ట్ అయింది, చూద్దాం. అమ్మయ్య, ఎవరూ లేరు కదా. ఈలోపు మన పని కానిద్దాం. ఇక్కడ ఉంది ఇది. దొరికింది. కాపీ పేస్ట్. త్వరగా కాపీ అవ్వవే బాబు. శేషు గారు, మీరిక్కడ? అదేదో కంగారులో వచ్చి కూర్చున్నాను. కంగారా? దేనికి? అంటే అది జాబ్ వచ్చింది కదా నాకు. మా నాన్నగారు పెళ్లి చేసుకోమంటున్నారు. మీరేమన్నారు? అన్నీ ఇక్కడే చెప్పాలా? పోనీ థియేటర్కి వెళ్దామా? మీరు స్మోక్ చేశారా? ఎక్కడండి, మీరు వచ్చిన కానీ స్మోకింగే మర్చిపోయాను. ఎందుకు? మీరే చెప్పారు కదా, నచ్చిన వాటిని చూస్తే స్ట్రెస్ పోద్దని. ఇంతకీ ఏం చూస్తున్నారు? అన్ని ఇక్కడ చెప్పాలా? సరే రండి, టీ తాగుదాం. టీయా? టీ వద్దని నేను మానేశాను, ఓన్లీ జ్యూస్. జ్యూసా? అంటే హెల్త్ కాన్షియస్, డైట్, గ్లామర్ మెయింటెనెన్స్. ఏజ్ కనబడకూడదు కదా. సరే అదే తాగుదాం, పదండి. పదండి. అమ్మయ్య, వీడి పెండలు చూడలేదు. ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలో వీడిని. వీడి వల్ల 100 బొక్క ఈరోజు. ఇంతకీ డాడీ ఏమన్నారు? ఎవరు డాడీ? మీ డాడీ. హో, నాన్న. దేని గురించి? మీ పెళ్లి గురించి. ఓ అదా, కళ్ళకు నచ్చిన వాడికన్నా మనసుకు నచ్చిన వాడిని చేసుకుంటే హ్యాపీగా ఉంటానని చెప్పా. మరి దానికి ఆయన ఏమన్నారు? మీ ఇష్టం అన్నారు. ఓ నైస్. సో ఆ టెన్షన్లోనే అక్కడికి వెళ్ళి కూర్చొని పోయా. వీడిలా పడుంటాడు. ఏంటి దీన్ని ఎక్కడ తీసుకొచ్చాడు? నువ్వెప్పుడొచ్చావన్నా? ఇప్పుడే. షీజ్ మధు, తెలుసుగా? మాకు తెలుసులే. ఇంకేంటి మధు, అసలు రావట్లేదేంటి ఇటు సైడ్ నువ్వు? మనిద్దరం లవర్స్. లవర్స్ అంటే ఎలా ఉండాలి చెప్పు? లిమిట్స్ లో ఉండాలి. నువ్వు ఊరుకో అన్నా, వయసులో ఉన్న లిమిట్స్ లో ఎలా ఉంటారు చెప్పు? పక్కన సింగిల్స్ ఉన్నప్పుడు ఉండాలి. లవర్స్ ని ఎంకరేజ్ చేస్తే ఎంత మంచిదో తెలుసా? పోయే వాళ్ళక కాదన్నా, చూసేవాళ్ళకి. ఏవి రియాక్ట్ కాకపోవటానికి మేము సాధువులం కాదు, సామాన్యులం. నా వల్ల కాదు, నేను పోతా. ఎక్కడికి?
చెప్తే బాగోదు. అమ్మాయిల ముందు అడుగుతాడేంటి? ఇది తెలీదా? ఈరోజు ఈవినింగ్ ఏంటి ప్లాన్స్? ఏం లేదు. ఈరోజు నా బర్త్డే తెలుసా? మరి నా గిఫ్ట్ ఏం లేదా? ఐ హావ్ సంథింగ్ ఫర్ యూ. ఏంటది? ఓ చాక్లెట్. చాక్లెట్ సంగతి సరే గాని ఇంకేం లేదా? ఇంకేం కావాలి? అన్నీ ఇక్కడే అంటే అలాలే. ఈవినింగ్ ఫ్రెష్ అయ్యండు, బయటికి వెళ్దాం. ఓకే. ఎందుకు ఇలా చేస్తున్నావు హర్ష? హ్యాపీ బర్త్డే హర్షు. నిన్నే హర్ష, నీతోనే మాట్లాడేది. అడ్డమైన వాళ్ళందరికీ రియాక్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. అవి మన మంచికి అయినప్పుడు ఆగి వినాలి. నచ్చనివి వినడమే కాదు, కనిపించినా కానీ నేను పట్టించుకోను. ఒకళ్ళు చేసిన తప్పుకి ఇంకోళ్ళు అనడం కరెక్ట్ కాదు. ఒకే మాట పదే పదే చెప్తే అబద్ధం నిజమైపోదు. నిజం కనిపించినా నమ్మరు, అబద్ధం వినిపించినా నమ్మేస్తారు. బయట వాళ్ళు చేసేదాన్ని తప్పు అంటారు, అయినోళ్లే చేస్తే మోసం అంటారు. నీ వైపు నుంచి చూస్తే నా నీడే కనిపిస్తుంది. నేనెలా ఉన్నానో నీకు కనపడదు. నాకు అనవసరం అనుకున్నప్పుడు అవతల వాళ్ళు ఎలా ఉంటే నాకేంటి? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? దూరం పెట్టి ఏం చేయాలనుకుంటున్నావు? కొంచెం హ్యాపీగా ఉందాం అనుకుంటున్నా. మరి అవతలి వాళ్ళు? చెప్పా కదా, వద్దనుకున్నాక ఉంటే ఏంటి పోతే ఏంటి. జరిగింది తెలుసుకోవడం అవసరం, అనవసరం అనుకోవడం మూర్ఖత్వం. మాట్లాడు హర్ష. విరిగిన వస్తువులు అతుక్కుంటే బాగుంటాయి, కానీ మనసు బాగోదు. ఎందుకింత ఓవర్ చేస్తున్నావు? ఒకసారి నేను చెప్పేది విను. నువ్వు ఎవరివని వినాలి? ఎవరు నువ్వు చెప్పు. పిచ్చోళ్ళ మాట్లాడు హర్షు. ఆ రోజు నేను చేసిందేంటి? నాకు ఒకసారి వద్దు అనుకున్నాక నేనేది గుర్తుంచుకోను. ఓకే? ఐ వాంట్ యువర్ ఆన్సర్, నాట్ యువర్ అరగెన్స్. కొట్టు హర్ష. కొట్టడం కూడా షోయింగ్ ఆఫ్ లవ్వే కదా. రియాక్ట్ అవ్వడం లవ్వే, రియాక్ట్ అవ్వకపోవడమే హేట్. ఐ హేట్ యూ. హేట్ ఎంత? పొద్దున నువ్వు నన్ను ఒక హెల్ప్ అడిగావు కదా, అది ఒకవేళ అర్ధరాత్రి అయినా నేను చేయకపోయేవాడిని. అంత హేట్. మన ఎదుగుదలకి ఇంకొకరు కారణమై ఉండొచ్చు, మనం మారకపోవడానికి మాత్రం మనమే కారణం. ఎందుకంటే మన ఆలోచనలే మనల్ని ఇంకా వెనక్కి నెట్టేస్తాయి కదా. గతాన్ని మార్చలేమని తెలిసినా మనిషి ఎందుకు ఇంకా గతంలోనే ఉంటాడో అది ఫేస్ చేస్తేనే తెలుస్తుంది. ప్రస్తుతం నా పరిస్థితి ఇదే. లైఫ్లో మనల్ని కాదనుకున్న పర్సన్ తిరిగి వస్తే అది అదృష్టం. అదే మనం వద్దనుకున్న పర్సన్ తిరిగి వస్తే అది నరకం. ఏం శేషి గారు, ఎక్కడేం చేస్తున్నారు? ఏమన్నా పోగొట్టుకున్నారా? ఎవనండి? అది ఇప్పుడెప్పుడే తిరిగి రాదులేండి. పొద్దున్నే శుభం మాటలేంటండి? ఇప్పుడు నేను శుభం మాట్లాడితే మీ వయసు తిరిగి వచ్చేస్తా? మీరు ఫుల్ నెగిటివ్ అండి. పాజిటివ్ ఉంటే మనకే డేంజర్ అండి బాబు. మీతో మాట్లాడితే డిసప్పాయింట్మెంట్ డిస్కౌంట్ లో కొనుక్కున్నట్టు ఉంటది. ఎలా ఇంకా నిజం చెప్తే వెళ్తా. మెగా కోసం అండి.
ఏంటి శేషు గారు లిఫ్ట్ వచ్చినా వెళ్ళట్లేదు? నా కోసం వెయిట్ చేస్తున్నారా? అబ్బా జోకులు ఆపండి మధు గారు. మరి దేనికోసం వెయిట్ చేస్తున్నారు? అంటే రాహుకాలం ఉంది, అయిపోయినట్టు ఎక్కేస్తాను, మీరు వెళ్ళండి. ఇవన్నీ వర్కౌట్ కావండి. మీరు అనేసారా? ఇంకా అయినట్టే. హర్ష వచ్చాడా? వచ్చాడు, వాగాడు, వెళ్ళాడు. మీరు వెళ్ళండి. ప్రతిదీ ఇవిడికే కావాలి. శేషు గారు ఏంటి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? ఎవరైనా స్పెషల్ పర్సన్ కోసమా? మీరే. ఒక్క నిమిషం తీసుకోండి. ఈ ప్రసాదం నెలకు ఒక్కసారి మాత్రమే చేస్తారండి నా గుళ్ళో పంతులు. అద్భుతంగా ఉంటది, తినండి. మీరు గుడికెళ్తారా? ఏదో లైఫ్ పార్ట్నర్ కోసం ఇది తిప్పలండి. ఇదేంటి ఇంతే ఉంది? అంటే కొంచెం నేను తిన్నాను. జీడిపప్పు కూడా వేశారు, తినండి. నేను హ్యాండ్స్ వాష్ చేసుకొని తింటాను. ఓకే అండి, పదండి. మేఘ గారు వచ్చారా? ఎందుకు ఆవిడంటే ఓ హిస్టరీకి అయిపోతారు మీరు? మగాడిని కాబట్టి. మరి మేము అవ్వట్లేదా? మీలో రిబ్బన్ కటింగ్ అయిపోయిన వాళ్ళకి మాలాంటి సింగిల్ గడికి తేడా లేదా? రిబ్బన్ ఏంటి? ఏం రిబ్బన్? ఆడవాళ్ళు జడక్ కట్టుకుంటారే ఆ రిబ్బన్. దాంతో నాకు సంబంధం ఏంటండి? మీ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్తో ఇదే ప్రాబ్లం అండి. కోడ్ లాంగ్వేజ్ అర్థం కాదు. ఈ కోడ్ లాంగ్వేజ్ ఏంటండి బాబు? ఇలాంటివన్నీ సిట్టింగ్లో ఉన్నప్పుడు గుర్తు చేయండి, డీటెయిల్గా చెప్తాను. ఏంటండి సిట్టింగ్ అంటున్నారు? మేఘ గారు మీరు తాగుతారా? నేను కొనుక్కుంటే క్వార్టర్, ఎవరైనా కొనిస్తే అన్లిమిటెడ్. అబ్బో బేవచ్చం అనమాట. ఎందుకే బ్రాండ్ ఏంటి? వ్యాలంటైన్స్. వ్యాలంటైన్సా? ఆంధ్ర సరుకు అనుకుంటా. వ్యాలంటైన్స్. ఓ బాగా కాస్ట్లీ మంది అనుకుంటా. ఫుల్ 3000 మ్యాన్షన్ హౌస్లు 3 వస్తాయను బాబు. మేఘ గారు మీరు వచ్చిన తర్వాత ఎందుకో ఆఫీస్కి కొత్త వెలుగు వచ్చిందండి. 2 లైట్లు ఎక్స్ట్రా పెట్టాడు అంతే. వెలుగు వచ్చిందంట. వెలుగు నిజమా? ప్రామిస్ అండి. శేషు గారు ఈ డేటా ఇలానే అప్లోడ్ చేయాలా? అలా కదండి, ఒక సబ్ ఫోల్డర్ క్రియేట్ చేసుకుని అందులోకి ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి సెండ్ చేయండి. ఓకే. శేష్ గారు ఏంటండి ఇది? ఇదేనా వర్క్ చేయడం? మొత్తం మిస్టేక్సే. వీళ్ళకి ఇచ్చే జీతాల్లో సగం జీతం ఇస్తే కత్తులు లాంటి కుర్రోళ్ళు వచ్చి పనిచేస్తారు. మనం ఏమైనా చెట్లు నరుకుతున్నామండి కత్తులను పెట్టుకోవడానికి? శేషు గారు నేనేమైనా తప్పు చేశానా? అబ్బే అయ్యో ఈ తప్పులేంటండి. అసలు వచ్చిన కొత్తలో హర్ష చేసేవాడు వరస్ట్, ఘోరం అనమాట. అవి కవర్ చేయలేక నేను చచ్చేవాడిని. అవునా? నిజమా? నిజమండి బాబు. అయినా వర్క్ విషయంలో నేనుండగా మీరెవరికి భయపడాల్సిన అవసరం లేదండి, నేను చూసుకుంటాను కదా. నేను లంచ్కి వెళ్ళి వస్తా. ఎక్కడికి వెళ్ళేది? ముందు ఫినిష్ చేసి వెళ్ళండి. శేషు గారు బాగా ఆకలిగా ఉందండి. తొక్కల వర్క్ అండి, మళ్ళీ వచ్చే చేసుకుందాం పదని చెప్తాను. మీరు కొంచెం ఫినిష్ చేసేయండి. వీళ్ళిద్దరు చాలు నా ప్రాణానికి కావాలా. మేఘ గారు ప్రసాదం మొత్తం మీరే తిన్నారు కదండి? నేనే తినేశానండి. మీరు చాలా పాజిటివ్ అండి మేఘ గారు. అది నా బ్లడ్ గ్రూప్ అండి. ఏంటి హర్ష గారు ఏం చేస్తున్నారు? వర్క్ అండి, వర్క్. ఎప్పుడు చూసినా వర్కేనా అండి? ఏంటి శేషు గారు ఏమైనా ప్లాన్ చేశారా? తప్పండి, ఆఫీసులో మందు తాగకూడదు. నేను మందు గురించి అనట్లేదు. మరి ప్యాకెటా? అయ్యో మీరింకా సంక్రాంతి పోటీలోంచి బయటికి రాలేదు. అవునండి, దాచుకున్నాయన్ని దోచేశారు. పర్లేదండి, ఓడిపోతేనే ఎలా గెలవాలో తెలుస్తుంది. మా నాన్నమ్మ కూడా ఇలాగే అనేదండి. మనం గెలవాలనుకునే వాళ్ళు ఎప్పుడూ మనతోనే ఉంటారండి. కరెక్ట్ అండి, మా నాన్నమ్మ కూడా ఇదే చెప్పేది. శేషు గారు మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేస్తారా? చచ్చా చంపేస్తా. ఒకవేళ వాడు వదిలేస్తే? ఆడు దేవుడండి బాబు. చెప్పండి. శేషు గారు సర్వెంట్ ఎవరండి? మీరు మీ టీమ్ రెస్ట్ తీసుకోవచ్చు 2 hours. ఓకే అండి. ఎవరండి ఫోన్లో? టెక్నికల్ టీం నుంచి అండి. సర్వర్ 2 గంటలు పనిచేయదంట, రెస్ట్ తీసుకోమన్నారు. ఓ అవునా?
హలో మధు, ఆఫీస్లో సర్వర్ డౌన్ అంట. నువ్వు మన కాన్ఫరెన్స్ హాల్కి వచ్చి చెప్తా. అన్ని ఫోన్లోనే చెప్తారా? నువ్వురా. బాయ్. మీగా కంట్రోల్. వాడిని కావాలని కోపం తెప్పించడానికి ఇలా చేస్తున్నాడు. నువ్వు ఎమోషనల్గా డెసిషన్స్ అస్సలు తీసుకోవద్దు. ఆలోచించు. తప్పు ప్రూవ్ చేయడానికి ప్రూఫ్స్ కావాలి. నిజం తెలుసుకోవడానికి నిర్ణయం కావాలి. అది వాడే తెలుసుకునేలా చెయ్యి. నువ్వు ఈ ఆఫీస్కి రావడమే నువ్వు చేసిన తప్పు. నీ రోగం నీ చేష్టల్లోనే తెలుస్తుంది నాకు. వెయిట్ చెయ్యి, నేను ఎందుకు వచ్చానా అని ఎలా చేస్తా. ఆడవాళ్ళని తక్కువ అంచనా వేయకు. ఏడవడానికి కన్నీళ్ళే లేకుండా చేస్తాం. ఎందుకు అంత దూరం కూర్చున్నావు? మన మధ్యలో ఎవరు ఉన్నట్టు. దగ్గరకు కూర్చో. ఎందుకు రమ్మన్నావు? నిన్ను చూడాలనిపించింది. రియల్లీ? నాకు నువ్వు ఇప్పుడు అవసరం కాదు, అత్యవసరం. అత్యవసరం అంటే ఎమర్జెన్సీ కదండి. అవునండి, మధు నాకు అంత ఇంపార్టెంట్ అని చెప్తున్నా. మీరేమో లవ్లో విజనరీ, మేమేమో బ్లైండ్. మాకు కొంచెం స్పేస్ ఇస్తారా? ఆ మల్లెపూలు తెచ్చి పక్కేమంటారా? అంతొద్దు, డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. నువ్వు ఈ డ్రెస్లో ఎంత బాగున్నావు తెలుసా? ఎలా ఉన్నాను? ఎవరితో కంపేర్ చేయలేనంత అందంగా ఉన్నావు. నువ్వేనా మాట్లాడేది? నీకు ఎందుకు డౌట్ వచ్చింది? ఈ రిలేషన్ లో యు నెవర్ సెడ్ దట్. బాయ్స్ లవ్ బయటకన్నా లోపలే ఎక్కువ ఉంటుంది. టైం వచ్చినప్పుడు ఇలా బయటకు వస్తూ ఉంటుంది. ఓకే, ఈవినింగ్ మూవీకి వెళ్దామా? మన ఇద్దరమే వెళ్తే బాగోదేమో. శేషు గారు, మీరు కూడా మన మూవీకి రావచ్చు కదా. వద్దులేండి, కపుల్స్ ని చూస్తూ కాముగా ఉండే కళ్ళు నవ్వు కాదండి, ఏడుస్తాయి. దేనికి? సింగిల్ కాబట్టి. శేషు గారు, మీరేం ఫీల్ అవ్వకండి, నేనున్నాం కదా. ఎక్కడా? మీ పక్కన. ఎక్కడుండే ఏం లాభం అండి? నేననేది సినిమా హాల్లో కూడా. నిజంగా? బాయ్స్ తో అబద్ధాలాడితే పుట్టగతులు ఉండవంట, మా అమ్మమ్మ చెప్పింది. మంచి అమ్మమ్మ, అందరికీ అలాంటి అమ్మమ్మ ఉండాలి. మధు, నీ ఫొటోస్ కొన్ని నాకు పంపించచ్చుగా? ఏ? మంచిది సెలెక్ట్ చేసుకుని వాల్ పేపర్ పెట్టుకుంటాను. దేనికి? అంటే నిన్ను చూసినప్పుడైనా హ్యాపీగా ఉండడానికి. ఇది ఎలా ఉంది? శేషు గారు, మీ ఏజ్ ఏంటండి రోజు రోజుకి తగ్గిపోతుంది? అవునండి, జ్యూసెస్ వల్ల. ఈజ్ ఇట్? అంత ఆశ్చర్యంగా అడుగుతారేంటండి? మన ఇద్దరం కలిసి రోజు తాగుతున్నాం కదా. అవును కదా, మన ఇద్దరం కలిసి కింద తాగాం కదా. వితౌట్ షుగర్ అయినా మీ చేతి తోవడం వల్ల చాలా తీయగా ఉందండి. మంచి వాళ్ళతో ఉంటే అన్నీ మంచిగానే ఉంటాయండి. అబ్బా, నా లైఫ్లో ఇటువంటి ఫీలింగ్ ఫస్ట్ టైం అండి. శేషు గారు, రేపు ఏ టైంకి వస్తారు ఆఫీస్కి? దేనికి? నేను అదే టైంలో వద్దామని. మీరు లేకపోతే ఏదోలా ఉంటుంది. అసలు ఉండలేకపోతుంది. ఎట్లీగానే వచ్చేస్తాను నేను. ఇదోలా ఉంది. సరే ఉంటా, బాయ్. ఇంకేంట్రా, పూణేలో జాబ్ చేస్తున్నావు, వెల్ సెటిల్, పైగా లవ్ మ్యారేజ్. ఇంకేంట్రా నువ్వు సాధించేది? నా సంగతి సరే, నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటారా? నా లైఫ్లో ఉన్న అమ్మాయి లవ్వే ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతున్నా. నువ్వు అప్పుడే పెళ్లి దాకా వెళ్ళావు. మళ్ళీ లవ్వా? మేఘా మీద కోపంతో ఆఫీస్లో ఒక అమ్మాయితో రిలేషన్లోకి వెళ్ళారా. ఆ అమ్మాయి ఇప్పుడు లవ్లో ఉంది నాతో. నేను ఇంకేం మాట్లాడలేక సైలెంట్గా ఉన్నా. మేఘా నీతో అయితే మాట్లాడలేదుగా, ఆయన ఎందుకు మాట్లాడతలే, కరెక్ట్ టైం చూసుకుని వదిలేసింది కదా. అయినా ఈ రోజుల్లో అబ్బాయిల కోసం అన్నీ వదిలేసుకుని వచ్చే అమ్మాయిలు ఎవర్రా? అలా వచ్చిందంటే ఆ అమ్మాయి దేవతరా. సరే, సిటీలో 2 days ఉంటా, ఫ్రీ ఉన్నప్పుడు చెప్పి కలుద్దాం. బాయ్. బాయ్.
మేఘలా ఉందేంటి? వంశీ, నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఇంకేం కావాలి? మా వాళ్ళ లైఫ్ కెరీర్ నాశనం చేసావు కదా, ఇంకేం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు కూడా ఇలా మాట్లాడతావు అనుకోలేదు వంశీ. ఒక అమ్మాయి పొజిషన్ ఏంటో కనీసం అర్థం చేసుకోలేవా? మీరు మాత్రం మమ్మల్ని అర్థం చేసుకోరు, మేము మాత్రం మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడమా? నీ లవ్ కట్టొస్తున్నారని చెప్పి కావ్య వాళ్ళ ఫ్యామిలీతో నువ్వు ఎంత ఫైట్ చేసి పెళ్లి చేసుకున్నావు. అదే నీ చెల్లి ఎవరినో ప్రేమించిందని చెప్పి వాడొద్దని ఫైట్ చేశావు. ఈ రెండు చేసింది నువ్వే. నీ లవ్ మాత్రం కరెక్ట్, మీ చెల్లి లవ్ మాత్రం తప్పా? చెప్పు వంశీ, ఇదేనా లవ్ లో మీ బాయ్స్ అండర్స్టాండింగ్? చెప్పు వంశీ. ఆ రోజు కావాలని అలా చేయలేదు వంశీ. అరే, దీన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా? ఒకసారి తన సైడ్ ప్రాబ్లం కూడా ఏంట్రా? ఏంట్రా వినేది? ఇది చేసింది అప్పుడే మర్చిపోయావు నువ్వు? అది వింటేనే కదా తెలిసేది. రే, దీనివల్ల నేను సఫర్ అయింది నీకు తెలిసి కూడా ఎలా అడుగుతున్నావురా? అబ్బాయి చచ్చినా అని ఎవరు నమ్మరు, అదే ఒక అమ్మాయి ఏడిస్తే అందరూ నమ్మేస్తారు. అరే అది కాదురా. నేనేం చేస్తే నా తప్పు లేదని నమ్ముతావు? నిన్ను చావమని నేను అడగట్లే, నన్ను చంపొద్దు అంటున్నా. అరే హర్ష, రే, దీని గురించి మాట్లాడేటట్టయితే నీతో కూడా నాకు మాట్లాడడానికి ఏం లేదు చెప్తున్నా. శేషగారిలో ఉన్నారేంటి? అనుకున్నంత ఈజీ కాదు ఏజ్ తగ్గించడం అంటే. శేషుగారు వచ్చాడు. మీరేనా? ఏంటండి, ఆఫీస్లో శాలరీ సరిపట్లేదని ఆడోళ్ళ మెడలో చైన్లు కొట్టడానికి రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారా? పోనీ టిఫిన్ చేసి డబ్బులు ఇవ్వకుండా పారిపోతున్నారా ఏంటి? కొంపదీసి ఏ ఆంటీ నన్ను కిలికారా ఏంటి? వాళ్ళు తరుముతుంటే పారిపోతున్నారా? ఆపండి, ఇంకా అమాయకుడి మీద పోలీసులు పెట్టి కేసులని చెప్తున్నారు. మరెందుకండి పరిగెడుతున్నారు? దీన్ని జాగింగ్ అంటారండి. జాగింగా? ఎందుకు? ఏజ్ తగ్గించుకుందామని. అది కొవ్వు కాదండి తగ్గడానికి, ఏజ్. ఏంటి, మంతెన సత్యనారాయణ గారి కన్నా ఎక్కువ తెలుసా మీకు? ఇప్పుడు ఆయన ఎందుకండి ఇన్వాల్వ్ చేయడం? మీరు వెళ్ళండి, నాకు ఇంకా 2 కిలోమీటర్ల బ్యాలెన్స్ ఉంది. ఇప్పటికిప్పుడు ఏజ్ తగ్గి చేంజ్ చేద్దామని. ఫోటోషూట్ చేద్దామని. దేనికి? అంటే సింగిల్ గా ఉండిపోవాలా, మింగిల్ అవ్వకూడదా? ఎవరితో? దొరికిన వాళ్ళతో. అంటే నేను నైట్ డేటింగ్ యాప్స్ అని డౌన్లోడ్ చేశాను, ఫోటోలు తీసి అప్లోడ్ చేసి కానిచ్చేయడమే. ఓహో, ఈ ప్లాన్లు కూడా వేస్తున్నారా? వెరీ గుడ్. అంటే ఈ డేటింగ్ యాప్ లో ఏజ్ ని పట్టించుకుని సెక్షన్ ఒకటి ఉందంటండి, ఆ సెక్షన్ ఆఫ్ అమ్మాయిని టార్గెట్ చేద్దామని. పెద్ద ప్లానే వేశారు మరి. ట్రూలో మీద హోప్స్ పోనీయండి, అందుకే దొరికిన దారి తురుపుదాం, దొరకని దారి తరుపుదామని ఫిక్స్ అయిపోయా. మగజాతికి అప్డేటెడ్ వర్జన్ అండి మీరు. ఓకే అండి, మిగిలిన పౌడర్లో ఉంటే ఆఫీస్లో పెట్టుకుందాం. మళ్ళీ హార్ష్ అండ్ వచ్చేస్తుంది. ఫేషియల్స్ చూస్తూ మెయింటైన్ చేస్తున్న ఫేస్ కదా. బాయ్. యాపిల్ యాపిల్ రెడ్ రెడ్ యాపిల్, వెరీ వెరీ స్వీట్ యాపిల్. హాయ్. హాయ్. హలో సార్, గుడ్ మార్నింగ్. మీకు ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్ మెయిల్ చేసి చాలా రోజులైంది, అప్డేట్ ఏంటి అని కాల్ చేశా సార్. నాకు చేసావా? అవునా? హా సార్, చేశాను. ఒకసారి చూసి చెప్తారా?
Give me 30 minutes. I will look into it and I will call you. ఓకే సార్. ఈడేంటి ఒక్కడే ఉన్నాడు? నా లైఫ్ ఒక దరిద్రం, నేను ఒక దరిద్రుణ్ణి అని చెప్పి నాకంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడేంటి? అమ్మో, వెనకపోవడమే బెటర్. జంపు. హలో సార్, చెప్పండి. హర్ష, ఇప్పుడే చూశాను. ఐ థింక్ దిస్ ప్రాజెక్ట్ వోంట్ వర్క్. చాలా ఫ్లాస్ ఉన్నాయి. వేరే ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే చెప్పు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. సరేనా? ఓకే సార్. కొత్తగా ఏం జరిగింది? నీ దరిద్రం నిన్ను వదలను అంటుంది. అందరి లైఫ్లో జనరల్గా గెలుపు ఓటమి రెండు ఉంటాయి. నీ లైఫ్లో మాత్రం జస్ట్ ఓడిపోవడం ఒక్కటే ఉంటుంది. గుడ్, నైస్. నిన్ను నువ్వు అలా అనుకోక హర్షు. నా దరిద్రం ఏంటో తెలుసా? నన్ను దరిద్రంలోకి తోసిన వాళ్ళే నాకు ధైర్యం చెప్పడం. నువ్వు నన్ను ఏమన్నాను? యూ హ్యావ్ దట్ రైట్. వద్దమ్మా, నీకు దూరంగా ఉండడమే నాకు రైట్. యూ నెవర్ అండర్స్టాండ్ గర్ల్స్ పొజిషన్. అమ్మ తల్లి, మళ్ళీ నీ చేత చంపించుకునేంత ఆశ ఓపిక నాకు రెండూ లేవు. నన్ను వదిలి ప్లీజ్. నేను వచ్చింది నీకోసం, బ్రతుకుతుంది కూడా నీకోసమే. నువ్వు నన్ను ఆల్రెడీ చంపేశావు. నేనేం రియాక్ట్ కూడా అవ్వలేను. హర్షు, నువ్వు నన్నేమన్నా ఏం చేసినా ఐల్ యాక్సెప్ట్ ఇట్ బికాస్ ఐ లవ్ యూ. మేఘ గారు, శేషు గారు, ఏంటండి అంత డల్గా ఉన్నారు? ఏం లేదండి, కంట్లో ఏదో నలక పడింది. కంట్లో నలక పడితే అలక దేనికండి? ఇప్పుడు ఓకేనా? ఓకే. నవ్వు మనిషి లైఫ్ స్పాన్ పెంచుతుందండి. ఫార్వర్డ్ మెసేజా? అబ్బాయి, మా తాత చెప్తుండేవాడు. ఓ, మరి ఆయన ఉన్నాడా? లేదండి, 60 ఏళ్ళకే పోయాడు. ఏ, అందరు నవ్వమని చెప్పి ఆయన నవ్వలేదా? హార్ట్ అటాక్ అండి. పాపం, ఎక్కువ నవ్వడం వల్లేమో. కమ్ సెట్. ఏంటి ఈవిడ ఎక్కడ తీసుకొచ్చారు? టైం పాస్కా? కాదు, ఫుల్ టైంకి. అంటే హర్ష మా టీఎల్తో మాట్లాడి ఇక్కడి నుంచే వర్క్ చేసేలాగా కన్విన్స్ చేశాడు. లవర్స్ ఒక చూడండి వర్క్ చేస్తారు అసలు? మీ ఇద్దరం వర్కాలిక్స్ అండి, కలిసి పని చేసుకుంటాం. అంటే మేము ఆల్కహాలిక్సా? మేము మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయమండి. ఓకే, చూద్దాం కపుల్స్ ఎంతవరకు వర్క్ చేస్తారు. మేఘ గారు, నాలో చేంజ్ ఏమైనా కనిపిస్తుందండి? ఆహా, తెలియట్లేదే. తెలియట్లేదా? సరిగ్గా చూసి చెప్పండి. ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నాడు. ఆ, ఫేస్ లో గ్లో వచ్చింది లైట్ గా. లైట్ గానా? ఇంకొన్ని రోజులు ఆగి చూడండి, ఫుల్గా వచ్చేస్తుంది. ఆరిపోయే ముందు దీపం బాగా వెలుగుద్దంట. చిచ్చి, మీ అదవ కంపారిజన్ లో మీరును. ఎలా వస్తుందండి? మంతెన్ గారు డైట్ ఫాలో అవుతున్నానండి, మీరు ఫాలో అవ్వండి. మిస్ లోకల్ నుంచి మిస్ ఇండియా అయిపోవచ్చు. సోషల్ మీడియాలో అవ్వచ్చు. అవునా? ఎలా అండి? అక్కడే కదా గుడ్డోళ్ళు ఎక్కువ ఉండేది. టాలెంట్ని ఎంకరేజ్ చేయడం రాదండి మీకు. అతన్ని పట్టించుకోకండి, మీరు ఖచ్చితంగా మిస్ ఇండియా అవుతారు. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా. థ్యాంక్ యూ. కంట్రోల్ చేసు, కంట్రోల్.
కొంచెం మాట్లాడాలి. ఏంటండి? చిన్న హెల్ప్ అండి. అర్జెంటా ఇంపార్టెంటా? ఎమర్జెన్సీ. చెప్పండి ఏంటో. ఇక్కడ చెప్పేది కాదండి, రండి. అరే మీ పేరు చాలా బాగుంది, కానీ ఏదో మ్యాచ్ అవ్వట్లేదు కదా, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. హర్ష నన్ను తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నా నాకెందుకు ఆ ఫీల్ లేదు. ఏ? హర్ష ఎప్పుడు ఇలా బిహేవ్ చేసేవాడు కాదు, రీసెంట్గానే ఇలా బిహేవ్ చేస్తున్నాడు. నేనే ఎప్పుడు లవ్ అనేదాన్ని. అవునా? దేనికో తెలీదు. పాస్ట్లో ఏమైనా? నిన్న చెప్పావు కదా. ఇప్పుడు నేనేం చేయను? నీ గురించి, నీ లవ్ గురించి క్లారిటీ రావాల్సింది నీకే. ఇక్కడ పిలిచి కమోడ్ చూపిస్తారేంటండి? నా ఫోన్ అందులో పడిపోయిందండి. కళ్ళు ముక్కు మూసుకుని తీక నన్ను పిలుస్తారేంటి? అంటే దీని డైరెక్ట్ లింక్ డ్రైనేజ్ కుందంటండి. అసలు బాత్రూంలో ఫోన్తో పని ఏంటండి మీకు? మాలా సింగిల్గా ఉంటే తెలుస్తుందండి. ఆఫీస్ అవర్స్లో ఏంటండి? మీ కప్పులు మా పక్కన కూర్చుని సౌండ్లు చేస్తుంటే ఏం చేయమంటారు? తట్టుకోలేక ఇప్పుడు ఏం చేయాలి? మీరే ఏదైనా ఐడియా ఇస్తారని తీసుకొచ్చాను సార్. ఓ పని చేయండి, కొత్తది కొనుక్కోండి. సార్ 80,000 రూపాయల ఫోన్ సార్ అది. అర్థమైందా? అందుకే ఐఫోన్లు బాత్రూంలోకి తీసుకురాకూడదు. హర్ష గారు సారీ మై డియర్ ఫోన్. ఇన్నాళ్ళు నాకెంతో క్వాలిటీ కంటెంట్ చూపించావు. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకు మించి? బాయ్. ఇన్సూరెన్స్ వాడు ఏమంటాడో ఏంటో. శేషు గారు, ఎందుకు డల్గా ఉన్నారు? 80,000 రూపాయలు ఫోన్ పోయిందండి. ఎలా? నా తప్పు వల్లే. తప్పెందుకు చేశారు? తప్పని తెలిస్తే ఎవరైనా చేస్తారేంటండి? చేసాకే తెలిసింది తప్పని. అదే ఏంటా తప్పు? తప్పు తెలుసుకోకపోవడమే కరెక్ట్ అండి. ఓకే, యోర్ ఫోన్, మీ 80,000. కొంచెం కూడా బాధలేదు కదా ఈ అమ్మాయికి. నువ్వేం చేస్తున్నావో, ఎందుకు చేస్తున్నావో నాకు అర్థమవుతుంది. నువ్వు నన్నేం చేసినా ఐ యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే నాకు నేను చేసిన తప్పు తెలుసు, నువ్వు పడిన బాధ తెలుసు. ఎవరైతే వాళ్ళ ఈగోని, సెల్ఫ్ రెస్పెక్ట్ని ఇంకొకరి కోసం చంపుకుంటారో వాళ్ళు చాలా రేర్. అది లవ్ వల్లే జరుగుతుంది. నీకోసం నేను చేస్తుంది అదే. ఇప్పటిదాకా నువ్వేం చెప్పినా నేను ఇక్కడే ఉంది నీకు వాల్యూ ఇచ్చి కాదు, దీనికి వాల్యూ ఇచ్చి. సో కాసేపు. ఏంటి మీరు ఇంకా తినలేదా? హర్ష, నిన్నొకటి అడగాలి. ఏంటది? ప్రతి ఒక్కరికి పాస్ట్లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది, అలాగే నీకు కూడా ఏమైనా? ఇప్పుడు అదెందుకు అడుగుతున్నావు? నాకు పాస్ట్, అందులోనూ లవ్, నో ఛాన్స్. మరి నాతో ఎందుకు అప్పుడప్పుడు నచ్చినట్టుంటావు? ఇద్దరు లవ్లోకి ఒక థర్డ్ పర్సన్ వచ్చినప్పుడే ఇలాంటి డౌట్స్ వస్తాయి. ఫస్ట్ అలా వచ్చిన వాళ్ళకి చెప్పు, ఇలాంటి పనులు చేసే బదులు చచ్చిపోమని. ఏంటి ఒంటరిగా కూర్చున్నారు? ఏంటి ఇలా ఉన్నాడు? నా ఫోన్ పోయిందని బాధపడిపోతున్నాడా ఏంటి? ఊరుకోండి హర్ష గారు, నా ఫోన్ పోయినది నేనే బాధపడట్లేదు, మీరెందుకంత ఫీల్ అవుతున్నారు? చిచ్చి, నేను అందుకు బాధపడట్లా. మరేమైంది? మీతో కొంచెం మాట్లాడాలి. కష్టాలు బాధలు అయితే చెప్పొద్దు, నాకే అవి చాలా ఉన్నాయి. అవి కాదు. అయితే చెప్పండి.
నా ఫ్రెండ్ ఒక అమ్మాయి 3 years లవ్ చేసుకున్నారండి. ఏంటి ఈ 5G కాలంలో కూడా 3 years లవ్ చేసుకున్నారా? అయితే ఒకరోజు వాళ్ళిద్దరూ ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్కి దొరికేశారు. ఆయనకున్న పలుకుబడితో వాడి మీద ఇష్టం వచ్చిన కేసులన్నీ పెట్టి పోలీసుల దగ్గర ఇరికించేశాడు. అయ్యో, ఆ అమ్మాయి వస్తుందేమోనని వీడు చాలా ఎదురు చూశాడు. కానీ అమ్మాయి రాలా, వదిలించుకుంది. ఆ కేసుల నుంచి బయటపడడానికి వీడి ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వచ్చేసారు. వాళ్ళకున్న గౌరవం, పరువు, మర్యాద అన్నీ పోయాయి. దెబ్బతో వీడికున్న లైఫ్, గోల్స్, డ్రీమ్స్ ఒక్కసారిగా కొలాప్స్ అయిపోయాయి. ఏదో వాడు చేసుకుంటున్న చిన్న జాబ్ వల్ల ఇప్పుడిప్పుడు ఆ ఫ్యామిలీ కోలుకుంటుంది. కానీ మళ్ళీ సడన్ గా అమ్మాయి వీడి లైఫ్లోకి వచ్చింది. ఇప్పుడు వీడు ఏం చేయాలంటారు? ఇది చాలా ఎమోషనల్ డెసిషన్ అండి. ఒక్కో మగోడు ఒకలా రియాక్ట్ అవుతాడు. మీరైతే ఏం చేస్తారు? మోసాన్ని భరించలేనాడైతే చంపేస్తాడు. మనలాంటి వాళ్ళు ఏం చేయగలమండి? మందేసి మర్చిపోవడం తప్ప. నా ప్లేస్లో ఎవడన్నా చంపేస్తాడంట. కానీ నేనే ఏమీ చేయలేక చస్తున్నా. ఎందుకు ఇంత హేట్ చేస్తున్నావు? నీ కోసం, నీ యాక్సెప్టెన్స్ కోసం ఇంతలా బెక్ చేస్తున్నా. నువ్వు నీ ఫ్యామిలీ చేసిన దానికి నేను నా ఫ్యామిలీ పడిన బాధే కొంచెం కూడా కరగలేకపోతున్నావా? నీ కన్నీళ్ళకు కూడా కరగనీయకుండా చేస్తుంది. తప్పు చేశానన్నా, మరి సారీ చెప్పే ఛాన్స్ ఎందుకు ఇవ్వట్లేదు? నాకేమీ కానీ నువ్వు ఏడిస్తే నాకేంటి, ఏట్లో దూకితే నాకేంటి? మనల్ని లవ్ చేసే వాళ్ళు లేనప్పుడే తెలుస్తుంది మనం చేసిన తప్పేంటో. హే, నాకెందుకు నువ్వు ఇక్కడే నా చుట్టుపక్కల ఉన్నట్టు అనిపిస్తుంది. నీ చూపులు నా వీపు గుచ్చుకుంటున్నాయి. ఓ మై డియర్ ఫోన్, నా మీద నీకున్న ప్రేమ నిజమైతే నిన్ను ఫెనాయిల్తో కడిగి మరీ వాడుకుంటాను. ఐ ఫీల్ యువర్ అఫెక్షన్. శేషు గారు, ఇక్కడేం చేస్తున్నారు? హే మై డియర్ ఫోన్, నువ్వేంటి మా మేఘ గారి వాయిస్లో మాట్లాడుతున్నావు? శేషు గారు, మొత్తం వినేసినట్టుంది. జాగ్రత్తగా కవర్ చేయాలి. ఇక్కడేం చేస్తున్నారు? నా ఫోన్ దొరుకుద్దేమో అని. ఫోన్ డ్రైనేజ్ పైప్ దగ్గర ఎలా దొరుకుతుంది? ఫోన్ కమోడ్లో పడిపోయింది కాబట్టి. ఫోన్ బాత్రూంలోకి ఎందుకు తీసుకెళ్లారు? అలా రెడ్ హ్యాండెడ్గా దొరికిసేవేంట్రా? ఇప్పుడు ఏం చెప్పి కవర్ చేయాలి? శేషు గారు, కాల్ వచ్చింది, లిఫ్ట్ చేసాను. సడన్గా జారిపోయి పడిపోయింది. అవునా? అవునండి. అవునా? అవునండి. మీరు అలా నేను వచ్చేస్తాను. నాకు డౌటే. అమ్మయ్యా. ఓ మై డియర్ ఫోన్, ఐ ఫీల్ యువర్ అఫెక్షన్. బాబు, డ్రైనేజ్ క్లీన్ చేసి ఇక్కడ కాదమ్మా, వెనకల. ఏదో సంగీతం విన్నట్టు ఫీల్ అవుతున్నాడు. అంత వర్స్ట్గా ఉందా నా గెటప్? చెప్పు. థ్యాంక్ యూ.
ఏంటో ప్రతి ఒక్కడు డేని స్మైల్తో స్టార్ట్ చేస్తాడు, నేను చిరాకుతో స్టార్ట్ చేయాల్సి వస్తుంది. కళ్ళు మూసుకొని లోకమంతా చీకట్లో ఉందనుకోవడం పిచ్చితనం. వెళ్ళిపో, నీకు అలవాటే కదా. తప్పు చేసిన వాళ్ళు సిగ్గుపడాలి, దానివల్ల బాధపడిన వాళ్ళు కాదు. నువ్వు లవ్ చేసినప్పుడే ఫిక్స్ అయ్యాను, నువ్వేం చేసినా భరిద్దామని. నాకిప్పటికీ గుర్తుంది హర్ష, నేను ఈ ప్రపోజల్ యాక్సెప్ట్ చేశాక నన్ను నీ చేతిలోకి తీసుకొని ఒక మాట చెప్పావు. లవ్ అంటే మంచిని అర్థం చేసుకోవడమే కాదు, వాళ్ళ సిచ్యువేషన్స్ని కూడా అర్థం చేసుకోవడం అని. ఈ మాటలు చెప్పిన నువ్వే నన్ను అర్థం చేసుకోకపోతే నువ్వు చెప్పింది అబద్ధం అనుకోవాలా, నీ లవ్ అబద్ధం అనుకోవాలా? ప్రేమ చాలా గొప్పది, అది మన చేత ఏం చేపిస్తుందో మనకు కూడా తెలీదు. ప్రేమ కోసం బతికే మనం ప్రేమను వదులుకోలేమని కూడా నాకు తెలుసు. ఏంటి మధు ఇంత లేట్ చేసావు? పైన ల్యాప్టాప్ తీసుకోవడానికి లేట్ అయింది. ఓ యూనో, లవ్ గురించి లవర్నే మోసం చేసిన పర్సన్ చెప్పే సోది వినాల్సి వచ్చింది ఇప్పటిదాకా. ఎవరా పర్సన్? నీకు కూడా తెలుసు. అవునా, ఎవరు? ఇప్పుడు ఆ బిట్రేయర్ గురించి ఎందుకులే. నీకు గిఫ్ట్ తీసుకొచ్చా. అవునా, ఏంటది? నేనే. మనం లవ్ చేసిన పర్సన్ కి మనకంటే పెద్ద గిఫ్ట్ ఏముంటుంది? కరెక్ట్. మధు, నాకు దూరంగా ఉంటూ నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావో నాకు తెలుసు. అవును. దానికి నా దగ్గర సొల్యూషన్ ఉంది. ఏంటది? నువ్వు హాస్టల్ వెకేట్ చేసి మనం లివింగ్ లో ఉందాం. అమ్మో, ఇద్దరి మధ్య లవ్ ఉన్నప్పుడు లవ్వే అన్నీ చూసుకుంటుంది. ఓకే? అయ్యో బాబోయ్, నడుం కింద నుంచి ఏం పని చేయట్లేదు. ఈ జాగింగులు జిమ్ములు ఏ వయసులో చేయాల్సిన పనులు ఆ వయసులో చెయ్యాలి. సడన్గా మొదలెడితే ఇలాగే ఒళ్ళెట్టేద్దే, ఒళ్ళంతా సలపనం వచ్చేస్తుంది. అయిపోయి ఏం శేష్ గారు, ఒక కాలు మణికొండలో ఒక కాలు మాదాపూర్లో పెట్టుకుని నడుస్తున్నారు? పట్టేసినాయండి. హాయ్. ఏజ్ గాని ఏజ్లో జిమ్ వాకింగ్ చేస్తే అలాగే ఉంటుంది మరి. ఏంటండి మాట్లాడితే ఏజ్ మీద పడతారు? మా అయితే మీకు నాకు ఎంత డిఫరెన్స్ ఉంటుంది? 2-3 ఏళ్ళు. ఆ మాత్రం దానికి ఏదో ఫంక్షన్ తీసుకునే వాళ్ళ మాట్లాడతారు. సరే అండి, ఫీల్ అవ్వకండి, ఏదో జోక్గా అన్నాం. ఫీల్ అయిపోయేలా చేసి మళ్ళీ ఫీల్ అవ్వకంటారేంటండి? ఇట్స్ ఓకే అండి, తప్పు నాదే. కూల్, వచ్చి కూర్చోండి. అసలే బాడీ పెయిన్స్తో బాధపడుతుంటే బ్రెయిన్ కూడా స్ట్రెయిన్ ఇస్తారు మీరు. అమ్మా, హాయ్ అండి. హాయ్. శేషు గారు, మీరు ఇక్కడ ఫ్యామిలీతో ఉంటారా? అవునండి. ఎవరెవరు ఉంటారు? నేను, నా స్కూల్ ఫ్రెండ్, వాడి ఫ్రెండ్, వాడు ఇంకో ఫ్రెండ్. ఫ్యామిలీ అన్నారు? మా బ్యాచులర్స్ ఫ్యామిలీ లాగే ఉంటాం. సూపర్. ఫ్రెండ్షిప్ అంటే బాయ్స్దే అండి. మాలో అండర్స్టాండింగ్సే ఉంటాయండి, మిస్అండర్స్టాండింగ్స్ ఉండవు. అవును శేషు గారు, సింగిల్ లైఫ్ బోర్ అనిపించట్లేదా? ఫ్రెండ్స్తో ఉంటే ఎందుకు అనిపిస్తుంది? వాళ్ళకు కూడా గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే అప్పుడు అనిపిస్తుంది. అస్సలు అనిపించదండి. చెప్పాను కదండి, మాలో అండర్స్టాండింగ్సే ఉంటాయని. అంటే ఏజ్ లో కూడా సింగిల్ గా ఉన్నానని బాధలేదా? ఉంటుంది. అలాంటప్పుడే మా బాయ్స్ వంటలు చేస్తుంటాం, ఇల్లు క్లీన్ చేస్తాం, ఓటీటీ వెబ్ సిరీస్లు చూస్తాం, సిట్టింగ్ ప్లాన్ చేస్తాం, పాలిటిక్స్ ఫాలో అవుతాం. అబో, మేము సింగిల్గా ఉన్నామని బాధ తెలియకుండా మాకు బోల్డెన్ ఆప్షన్స్ ఉన్నాయి. నైస్. మీ డ్రీమ్ గర్ల్ ఎలా ఉండాలేంటి? అంటే డ్రీమ్స్లోకి చాలా మంది వస్తారు. అలా కాదండి, మీ లైఫ్లోకి వచ్చే అమ్మాయికి ఏ క్వాలిటీస్ ఉండాలనుకుంటున్నారు? క్వాలిటీస్ అని స్పెషల్గా ఏం లేవండి. అదేంటి? నా దృష్టిలో లవ్ అనేది ఎక్సెప్షనల్ అండి. అంటే ఏ హద్దులు లేనిది, ఒకరికొకరు నచ్చేలా కాకుండా ఒకరికొకరు అర్థం చేసుకునేలా ఉండేది.
అప్పుడే ఈ క్వాలిటీస్ లైక్స్ నచ్చినా నచ్చకపోయినా కలిసి ఉండేది. అవును, మీ లైఫ్ పార్ట్నర్ని మీరు ఎలా చూసుకుంటారు? నన్ను నేను ఎంత లవ్ చేస్తానో అంతలా లవ్ చేస్తానండి తను కూడా. గ్రేట్. ఇంత ప్రేమన్న మీరు ఎవరిని ప్రేమించలేదా? మా అబ్బాయిలు లవ్ చూపించగలరు కానీ చెప్పలేరండి. మీకేమో చెప్పేవాళ్ళు కావాలి, లేదా మీ అంతటి మీరే ప్రపోజ్ చేయాలి. మీలో కూడా గొప్ప ప్రేమికుడు ఉన్నాడండి. ఉండేం లాభం లేండి, సింగిల్గానే కదా ఉన్నాను. నేనేంటి ఇంత ఎమోషనల్ అయిపోయాను? ఇంకాసేపు వీళ్ళతో మాట్లాడితే ఏడ్ చేస్తానేమో. అర్జెంట్కి వెళ్ళి దమ్మేసుకొచ్చేయాలి. అబ్బో, అవును, మీరు ఎప్పటి నుంచి లవ్ చేసుకుంటున్నారు? ఒక 8 months నుంచి. ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? ఫ్రాంక్గా చెప్పాలంటే నేనే. నువ్వా? ఈ విషయంలో అమ్మాయిలు తగ్గరే. హర్ష విషయంలో నాకు ఎలాంటి ఈగో లేదు. అందరిలానే హర్ష కూడా నీ వెంట పడ్డం, లైన్ వేయడం, బ్లష్ అవ్వడం ఇలాంటివన్నీ చేశాడా? నో. మరి మా గ్రూప్లో అమ్మాయిలంతా హర్షకు లైన్ వేసేవాళ్ళు. తను మాత్రం ఎవరితో మాట్లాడేవాడు కాదు. వాళ్ళందరూ కుళ్ళుకోవాలని చెప్పి నేనే ఆఫీస్ పార్టీలో హర్షకు ప్రపోజ్ చేశాను. తను జస్ట్ నవ్వాడంతే. అంతేనా? అంతే. అసలు ఇందులో లవ్ ఎక్కడుంది? సరే, నేను రెస్ట్ రూమ్కి వెళ్ళాలి. నేను వీళ్ళ లవ్ని స్పాయిల్ చేస్తున్నానేమోనని అనుకుంటే అసలు ఈ అమ్మాయి చెప్పే దాంట్లో లవ్ ఎక్కడుంది? మేబీ తన అట్రాక్షనే లవ్ అనుకుంటుందేమో. హలో, ఒసే దివ్య, దొంగదానా, హర్ష ప్రాజెక్ట్ అప్డేట్ ఏంటి? ప్రాజెక్ట్ వాళ్ళకి బాగా నచ్చింది. ఇప్పుడు ఏం చేయమంటావు? అయితే చెప్పే. మిగతా ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి నేనే చెప్తా. ఓకే? ఊరికనే చావకూడదు. పెట్టే ఫోన్. లెట్స్ బుక్ ఏ కేక్. చూసారండి కుమారంటి క్రేజ్? మొత్తం సోషల్ మీడియా అంతా ఆవిడే తెగ ట్రోల్ చేస్తున్నాడు బాబు. ఇంతకీ ఇదెవరి ఫోను? నాదే, పాద్దే. అదేంటిది? అదే నోటిఫికేషన్ చూపిండి. నేను చూపించనండి. మర్యాద చూపిస్తారా లేదా? మర్యాద పోయినా నేను చూపించను, అంతే. మీరు చూపించకపోతే మీరు వర్జిన్ కాదన్నట్టు. చెప్పేశారండి. ఐఎమ్ స్టిల్ వర్జిన్. చూపిస్తాను. ఏంటి ఈరోజు మీ బర్త్డేనా? బర్త్డేనా? అవునండి. ఆ విషయం దాస్తారా ఎందుకండి? పార్టీ అడుగుతారేమోనని. ఎక్కిరిస్తారని. ముడ్డు కిందకు 30 వచ్చినాయి, పిల్లవలదేనరా అని అడుగుతారని. ఇలాంటప్పుడే మీరు గుండె రాయి చేసుకోవాలి. అది ఎప్పుడో అయిపోయిందండి, మిగతా పార్ట్స్ మిగిలి ఉన్నాయి. అది తప్ప. ఓకే, ఫీల్ అవ్వకండి శేషు గారు, మీకు మేమున్నాం కదా. పార్టీ అడగండి, మనీ కొంచెం టైట్ గా ఉంది. మీరు పార్టీ ఇవ్వకపోతే మేము ఊరుకుంటామా ఏంటి? మీరు ఇచ్చేస్తారా? మీరు మరీనండి, మీ పేరు చెప్పుకొని మేమే తాగేస్తాం. ఏం ఆడాలండి, కుక్కలకు మాత్రం వేలకు వేలకు ఖర్చు పెడతారు, మనుషులకు మాత్రం 100 రూపాయలు కూడా ఎవరు. హలో, వి ఆర్ కాలింగ్ ఫ్రమ్ ఇన్విసిన్కో. మీ ప్రాజెక్ట్ మాకు బాగా నచ్చింది. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ మెయిల్ చేసాము, ఒకసారి చూసుకోండి. విల్ హావ్ మీటింగ్ నెక్స్ట్ వీక్. ఓకే, నా మెయిల్ ఐడికి చేశారా? yes. ఓకే, థ్యాంక్ యూ. తీనమ్మా. హర్ష ఏమైంది? నా ప్రాజెక్ట్ ఇన్వెస్ట్ అండ్ కో వాళ్ళు ఓకే చేశారు. నెక్స్ట్ వీక్ వచ్చి టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకోమన్నారు. అవునా? నైస్. సూపర్ హర్ష. ప్రాజెక్ట్ వాల్యూ ఎంత? 3 crores అండి. ఇది సెట్ అయితే ఐమ్ ఆల్మోస్ట్ డన్. రాయల్టీయే పరాణం బాగా వస్తుంది. ఆర్డర్ వచ్చినట్టుంది. ఇదంతా ఎప్పుడు చేసావు హర్ష? నాకు అదే తెలియట్లే. ఇన్వెస్ట్ అండ్ కాల్కి మెయిల్ చేసినట్టయితే నాకు గుర్తులేదు. ఇది మరీ బాగుంది. మీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మీరు పంపించకుండానే ప్రాజెక్ట్ ఓకే అయిపోద్దా? నిజమండి, వీళ్ళనైతే నేను అప్రోచ్ అవ్వలా. మేబీ అప్పుడు స్టార్ట్అప్ గ్రూప్స్ కి మెయిల్ ఫార్వర్డ్ చేసుంటా, అలా వెళ్ళిందేమో. ఏదైతే ఉందండి, ఓ మెట్టెదిగారు. మమ్మల్ని మర్చిపోకండి బాబు. కంగ్రాచులేషన్స్. మిమ్మల్ని ఎలా మర్చిపోతా అండి. కంగ్రాట్స్ హర్ష. మొత్తానికి అనుకుని సాధించారండి. శేషు గారు, లెట్స్ సెలబ్రేట్ ది మూమెంట్. నా కోసం కేక్ తెచ్చారా? హర్ష గారు మీరు ఆగండి. మీరెవరో ఇస్తే తీసుకోరు. నా బర్త్డేని మీ సక్సెస్ని కలిపి సెలబ్రేట్ చేసుకుందామండి. నాకు సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం ఉండదండి. మీరు ఆగండి. మీ సక్సెస్ కోసం కాదు, నా బర్త్డే కోసం. సరేనా?
నా లైఫ్లో ఫస్ట్ టైం అండి ఒక అమ్మాయి నా బర్త్డే కోసం కేక్ తీసుకురావడం. బ్లాస్ట్ లాంటి ఏం ప్లాన్ చేయలేదు కదా? అంటే అనవసరంగా కేక్ పడైపోద్ది మళ్ళీ తినలేం కదా అని. ఇదేంటిది కంగ్రాట్స్ అని ఉంది? అది టైపింగ్ మిస్టేక్ అండి. ఇలాంటి టైప్ ఆఫ్ మిస్టేక్స్ నేను చాలా చేసి ఇక్కడ వరకు వచ్చాను అనుకోండి. రండి సార్. కేక్ మాత్రం చాలా బాగుందండి. నేను తీసుకెళ్తా. పర్లేదు, నేను తీసుకెళ్తా. నేను తీసుకెళ్తా. మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది. మా హాస్టల్లో కూడా ఫ్రిడ్జ్ ఉంది. అలా నేల ట్యాంకర్ దగ్గర లేడీస్ లో కొట్టుకోకండి. పక్కన వెయిట్ చూసే మెషిన్ ఉంది. 3 వాటాలు వేద్దాం, ముగ్గురు పంచుకుందాం. మధ్యలో మీ వాట ఏంటండి? మధ్యలో ఏంటండి? ఆ మాటకు వస్తే బర్త్డే నాది, కేక్ మొత్తం నాదే. హలో, హాయ్, దిస్ ఇస్ హర్ష. ఇందాక కాల్ చేశారు. కెన్ ఐ ఆస్క్ యూ ఎ ఫేవర్? చెప్పండి. చెప్పరా. రానా? హలో, ఎవరు మాట్లాడేది? రే హర్ష, నేను దివ్యారా. దివ్య నువ్వా? నేనే. ఓకే. కాదు, ఇందాక నువ్వు చెప్పింది నిజమేనా లేకపోతే జోక్ చేస్తున్నావా? 200% నిజమే. మీ ప్రాజెక్ట్ మా కంపెనీకి బాగా నచ్చింది, సో ఇన్వెస్ట్ చేస్తున్నాం. కానీ నేను అసలు మీ కంపెనీని అప్రోచ్ కూడా అవ్వలేదు. అది నాకు తెలుసు. ఇదంతా చేసింది మేఘ, నీకు సర్ప్రైజ్ ఇద్దామని. అవును, ఇంతకేట్ పక్కనే ఉందా? నువ్వు చాలా లక్కీ. అండ్ మీరు సూపర్ తెలుసా, లవ్ చేసుకుంటూ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. రే హర్ష, మేఘాన్ మాత్రం అస్సలు మిస్ చేసుకోకరా. తనకు నువ్వు అంటే ఎంత లవ్ తెలుసా. సరే సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను, నాకు వేరే మీటింగ్ ఉంది. బాయ్ మరి. ఓకే. నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దని? నాకు నువ్వొద్దు, నువ్వు చేసే హెల్ప్ వద్దు. నేను ఇప్పుడే కంపెనీకి రిటర్న్ మెయిల్ కూడా పెట్టేస్తా. ఎందుకు సైకోలా బిహేవ్ చేస్తున్నావు? సైకోలా మార్చింది నువ్వే కదా. ఏంటి తెగ రెచ్చిపోతున్నావు? మా డాడీ చేసిన తప్పుకి నన్నెందుకు శిక్షిస్తున్నావు? అమ్మా తల్లి, నీ వల్ల నేను ఆల్రెడీ అనుభవించింది చాలు. నేను మళ్ళీ ఏది తట్టుకోవడానికి రెడీగా లేను. నన్ను వదిలేయ్. హర్షు, నువ్వు నా లైఫ్, ఆ లైఫ్ని సంకనాకిచ్చింది నువ్వే కదా. కోపంలో తీసుకునే డెసిషన్స్ వల్ల ఎవరికీ మంచి జరగదు. ఈ ఇన్స్టాగ్రామ్ కొటేషన్లు వద్దు. నువ్వు ఈ ఆఫీస్లో జాయిన్ అయిన రోజే నేను మానేద్దాం అనుకున్నా. కానీ ఏ వాల్యూ ఇవ్వని నీకోసం ఎందుకు నా జాబ్ వదులుకోవడం నేను ఈ రోజు లాగే. రోజు నిన్ను చూస్తూ ఎంత కోపం వచ్చినా ఏమీ చేయలేక భరిస్తూ వచ్చా. ఇంకా నా వల్ల కాదు. ఐ వాంట్ యూ టు గెట్ అవుట్ ఆఫ్ మై లైఫ్. నువ్వు ఎలాగో వెళ్ళవు, అందుకే నేనే ఈ ఆఫీస్ వదిలేసి వెళ్ళిపోతా. ఓకే? అండ్ నువ్వు చేసావు కదా పెద్ద గొప్ప హెల్ప్, అది మడిచి నీ దగ్గర పెట్టుకో. థ్యాంక్ యూ. అండ్ నువ్వు చేసావే పెళ్ళాశాలు, నా బర్త్డే గుడికి వెళ్ళడం, పూజ చేయించుకురావడం, స్వీట్స్ పంచడం, నేను సక్సెస్ అయ్యేలా చేసి దాన్ని కేక్తో సెలబ్రేట్ చేయడం, వీటన్నిటికీ కరిగిపోతున్నాను అనుకుంటున్నావేమో. అది అస్సలు జరగదు. మీ ఆడోళ్ళు మనుషుల్ని చంపి ఎముడి కన్నా క్రూయల్ కదా. ఏంటి మేఘ గారు ఇంకెక్కడే ఉన్నారు? చీకటి పడింది. మేఘ గారు ఏమైందండి? ఎందుకండి మీ మగవాళ్ళు ఆడదాని లైఫ్ ఒకవైపే చూస్తారు? దీనికైతే నా దగ్గర సమాధానం లేదండి. సిచ్యువేషన్సే డెసిషన్స్, మైండ్ సెట్ అయితే కాదు. జరిగిన తప్పుకి కారణం ఒకరైతే ఇంకొకరిని తప్పు పట్టడం కరెక్టా? కాదండి. అన్నిసార్లు డెసిషన్ తీసుకునే ఛాన్స్ అమ్మాయిలకే ఉంటుందా? కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళకి కూడా ఉంటుందండి కదా. ఇలా జరుగుతుందని మీ అబ్బాయిలకు తెలీదా? తెలుస్తుంది కానీ మా ఈగో ఒప్పుకోదండి. సరే, ఫ్యూచర్లో మీకు కూతురు పుడితే తన డెసిషన్స్ మీరు తీసుకుంటారా, తనకిస్తారా? నిజం చెప్పాలంటే నేనే తీసుకుంటానండి. మరది లవ్వా చాదస్తమా? ఖచ్చితంగా లవ్వే. అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? మీకు హర్ష చెప్పిన కదా తనదే.
అందులో తిరిగొచ్చిన అమ్మాయి నేనే. నిజమా? ఇప్పుడు చెప్పండి, తప్పు నాదా మా నాన్నదా? అంటే మనం ఎవరి వైపు ఉంటే వాళ్ళదే కరెక్ట్ అనిపిస్తుంది, కానీ మధ్యలో ఉంటేనే తప్పెవరిదో క్లియర్గా తెలుస్తుంది. అయినా తప్పెవరిదో చెప్పేంత మెచ్యూరిటీ నాకైతే రాలేదండి. కానీ ఒకటి మాత్రం చెప్పగలనండి, కొన్నిసార్లు ప్రేమ ఓడిపోయినా నిజం తిరిగి దాన్ని మళ్ళీ గెలిపిస్తుంది. ఒంటరిగా పుట్టించావు, ఒంటరిగానే తీసుకెళ్ళిపోతావా? అసలు నువ్వు నాకేమిచ్చావు? కష్టాలు, కన్నీళ్ళు, బాధలు తప్ప. వీడేంటి దేవుళ్ళకి మానేసి నీకు చెప్తున్నాడు అనుకుంటున్నావా? దేవుళ్ళని నమ్ముకుని 30 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. అలాగని చెప్పి దీని అర్థం ఇప్పుడు నిన్నేదో చేయమని కాదు, ఏదో నా 30 సంవత్సరాల సింగిల్ లైఫ్లో కష్ట సుఖాల్లో తోడున్నావని. అన్నట్టు నీకు విషయం చెప్పాలి. మా ఆఫీసులో మేఘా నీకు తెలుసు కదా, అదే మనం మనసు పడ్డాం అనుకో. ఆ అమ్మాయి హర్ష కోసం వాళ్ళ ఫ్యామిలీని వదుకొని వస్తే మన ఆఫీసులోనే ఆడి కోసం జాయిన్ అయితే తన ఇష్టాన్ని, ప్రేమని, బాధని రోజు వాడికి తెలిసేలా చేస్తుంటే ఆడేమో పట్టించుకోవట్లేదు. అఫ్కోర్స్ వాళ్ళిద్దరు వాళ్ళ నాన్నకు దొరికిపోతే ఆ అమ్మాయి మాట్లాడలేదు, ఆయన ఆ టైంలో ఏ అమ్మాయి కూడా మాట్లాడలేదు. అది ఆడు అర్థం చేసుకోవాలి. రేపటి రోజున ఆడుకో కూతురు పడితే ఆడు కూడా అప్పుడు అలానే చేస్తాడు, ఎందుకంటే అప్పుడు ఆడు నాన్న స్థానంలో ఉంటాడు కాబట్టి. అసలు లవ్ చేసే అమ్మాయిలే కరువు అయిపోయాడు బయట, అటువంటిది అంతలా ప్రేమించి అమ్మని వదులుకుంటాడంటాడు. నువ్వేనా చెప్పాడికి? ఎందుకంటే మా అందరికీ కామన్ ఫ్రెండ్ నువ్వే కదా. ఎవడన్నా అమ్మాయి రిజెక్ట్ చేస్తే తాగుతాడు, నేనేంటో అమ్మాయినే రిజెక్ట్ చేస్తే తాగుతున్నా. ప్రశాంతంగా తాగనవదు. నీ బాధ ఏంటి చెప్పు? నేను అడగకుండానే నా లైఫ్లోకి వచ్చావు, ఇప్పుడు వెళ్ళిపో అని మొత్తుకుంటున్నా కానీ ఎందుకు వెళ్ళట్లా? చేసింది చాలదా? ఇంకేం చేద్దామని? నువ్వు ఇంకా నా లైఫ్లో ఉంటే కోపంతో నేనేం చేస్తానో నాకే తెలియట్లా. దయచేసి వెళ్ళిపో ప్లీజ్. నాదో చిన్న ఆశ, చిన్న ఆశ కాదు పెద్ద ఆశ అనుకో. ఆ మాటకొస్తే దురాశ. మేఘాలంటే అమ్మాయి మళ్ళీ నా లైఫ్లోకి వచ్చేలా చేయొచ్చు కదా. అలా అని చెప్పి నిన్ను వదిలేను, ఎప్పటికీ నీ స్థానం నీదే. ప్రతిరోజు నీతో కూడా ఉంటాను. హర్షు, ఒకసారి నేను చెప్పేది విను. హర్షు, నాతో ఒకసారి మాట్లాడు హర్షు. మాట్లాడితే నా నోటికి మంచి రావు, ఓకేనా?
హర్ష ఆగు. హర్షు, నన్ను కొట్టినా పర్లేదు, తిట్టినా పర్లేదు, కానీ ఒకసారి నా మాట విను. నేను విన్ను. సరే, నేనేం మాట్లాడను, నువ్వేనా మాట్లాడు. అసలు ఆ రోజు ఏం చేశానో, ఏం జరిగిందో, ఎందుకు రాలేకపోయానో నువ్వేనా అడుగు. సరే మాట్లాడతా. ఈ రోజు నుంచి మీ నాన్నతో మాట్లాడడం ఆపేస్తావా? ఆ రోజు నన్ను పోలీస్ స్టేషన్లో వదిలేసావు కదా, అలా మీ నాన్న వదిలేసరా? అప్పుడు మాట్లాడతా. ఎక్కడికి వెళ్ళాడు హర్షు? నిన్న ఈవినింగ్ నుంచి లేడని వాచ్మెన్ చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళుంటాడు? హలో వంశీ, హర్షు ఎక్కడికి వెళ్ళాడు? ఈవినింగ్ నుంచి ఇంట్లో లేడంట. సరే, ఒకసారి కనుక్కొని ఎక్కడున్నాడో అర్జెంటుగా చెప్పవా? సరే, నేను కనుక్కొని చెప్తాను నీకు. హలో మేఘా, హర్ష జూబ్లీహిల్స్ లో వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఉన్నాడంట. నేను నీకు లొకేషన్ షేర్ చేస్తాను. సరే. ఎందుకు హర్షు, నీతో మాట్లాడదామని నీ దగ్గరికి వస్తే నేను చెప్పేది వినట్లేదు, నన్ను మాట్లాడనివ్వట్లేదు. నీ ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది? నువ్వెంత నన్ను దూరం పెట్టినా నేను నీ దగ్గరికి వస్తాను, నీతో మాట్లాడతాను. నీ విషయంలో, మన ప్రేమ విషయంలో నేనెంత మొండిదాన్నో నీకు తెలిసేలా చేస్తాను. ఎవరండి మీరు? ఎవరు కావాలి? కాదు, ఎవరినైనా కలవడానికి వచ్చారా? ఏంటి, ఏమడిగినా ఏం మాట్లాడట్లేదు? రే మావా, ఎవర్రా అమ్మాయి గేట్ దగ్గర? గేట్ దగ్గర ఏడుస్తోంది. నేను ఎంత అడిగినా ఏం మాట్లాడట్లేదు. ఒకసారి వెళ్ళి చూడుపో, నీకేం తెలుసేమో. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీతో మాట్లాడాలి. నీ గొంతే వినాలని లేదు నాకు. ప్లీజ్ వెళ్ళిపో. అయితే ఇక్కడే ఉంటా. షో చేయకు, ఇది నా ఇల్లు కూడా కాదు, నా ఫ్రెండ్ ఇల్లు. ప్లీజ్ వెళ్తావా ఇక్కడి నుంచి? నువ్వు నాతో మాట్లాడాలి. ఏదైనా ఈరోజే తేలిపోవాలి. నువ్వు నా దగ్గరలో ఉంటేనే నాకు చిరాగ్గా ఉంది. అది నీ ఫీలింగ్, నాది మాత్రం ప్రేమే. నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? నాతో ఒకసారి మాట్లాడు హర్ష. ఈ బాధని నేను మోయలేకపోతున్నా. నువ్వు మోసే రకం కాదులే, పక్కన వాళ్ళ మీద తోసే రకం. ఐ వాంట్ యువర్ యాక్సెప్టెన్స్ అండ్ యువర్ లవ్. సరే మంచిది, ఇక్కడే కూర్చో. అర్ధరాత్రి అయితే ఒక్కొక్కడు తాగేసి రోడ్డు మీదకి వస్తాడు, అప్పుడు తెలుస్తుంది నీకు. రే, ఏంట్రా అమ్మాయి ఇంకా ఇక్కడే ఉంది? ఏం మాట్లాడేవరా తనతో? అసలు ఎవర్రా అమ్మాయి? వెళ్ళమని చెప్పరా బాబు, మళ్ళీ పోలీసు వాళ్ళు వస్తే సీన్ క్రియేట్ చేస్తారు. చేయని. ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు?
రూల్స్ లాస్ అన్నీ వాళ్ళకే సపోర్ట్ ఉన్నాయి. మన మాటలు మన కన్నోళ్ళు కూడా నమ్మరు. అలా క్రియేట్ చేస్తుంది ఈ మీడియా. మగాన్ని మగాళ్ళే నమ్మని కాలంలో ఉన్నారా మనం ఇప్పుడు? రే, ఇంటికి సీసీటీవీ ఉంది కదా? ఉందిగా. మరి ఇంకే, వెళ్ళి పడుకో, ఎక్కువ టెన్షన్ పడకు. టెన్షన్ నీకెందుకు ఉంటుందిరా నా ఇంటి ముందు ఉంటే? అర్ధరాత్రి అవుతున్నా, ఎందుకే నీకు ఇంత మొండితాను? రే మావా లేవురా. తెల్లారైనా అమ్మ ఇంకా అక్కడే ఉందిరా, వెళ్ళలేదు. ఈ మొండితనం మాత్రం అస్సలు మార్చుకో. నిన్ను ఇక్కడి నుంచి ఎలా పంపించాలో నాకు బాగా తెలుసు. హాయ్. దా. ఏంటా ఇక్కడికి పిలిచావు? ఊరికే టైం స్పెండ్ చేద్దామని. మేఘా ఏంటి బయట ఉంది? ఏమో, నాకేం తెలుసు. ఓ, ఇదేనా మీ ఫ్లాట్? అప్పుడు మాదాపూర్ అని చెప్పావు. ఇది నా ఫ్రెండ్ రూమ్. కొన్ని రోజులు ఇక్కడ ఉందామని వచ్చా. ఇంకేంటి? నథింగ్. నాకేమైనా చెప్పాలా? ఏం లేదే. పోనీ మేఘాన్ లోపలికి పిలవనా? చిచి, ఎందుకు? అయినా అడ్డమైన వాళ్ళని లోపల పెట్టుకుంటే మనకే ఇబ్బంది. ఓ సరే. నీకు మేఘాకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? తనకి నాకెందుకుంటాయి? అసలు అమ్మాయికి నాకు ఏం సంబంధం? నా సంగతి సరే కానీ నీకేమన్నా కావాలా? నిజం కావాలి. ఏంటి? ఇంకా దాయకు హర్ష, నువ్వు అబద్ధం చెప్తున్నావని నీ ఫేస్లోనే తెలుస్తుంది. ఏం మాట్లాడుతున్నావు మేఘా? మధు ఇంకా తనే నీ మనసులో ఉంది కదా? చచా, లేదు. కోపం కనపడకపోవచ్చు, బాధ కనపడకపోవచ్చు, కానీ ప్రేమ మాత్రం కనపడిపోతుంది. ప్రేమ నాకా? ఎవరి మీద? మేఘా మీద. నా మీద నీకుంది లవ్ కాదు, కాదనలేకపోవడం. నా లైఫ్లో నువ్వే ఫస్ట్ లవ్. అందుకే నువ్వు లవ్ చేయని లవ్ని కూడా లవ్ అనే అనుకున్నాను. నీకు ప్రపోజ్ చేసినప్పుడు ఆలోచించలేదు, నీతో లవ్లో ఉన్నప్పుడు ఆలోచించలేదు. నాకు ప్రేమ కావాలి, జాలి కాదు. మనల్ని ప్రేమించే వాళ్ళని చూస్తేనే అర్థమైపోతుంది వాళ్ళు మనల్ని లవ్ చేస్తున్నారా, మన మీద జాలి చూపిస్తున్నారా అని. యూ నెవర్ లవ్డ్ మీ హర్ష. ఏ ఉమెన్ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ హౌ షీస్ ట్రీటెడ్ బై ఎ మ్యాన్ అని. నాది లవ్, నీది జాలి. నీలా జాలి చూపించే వాళ్ళకన్నా లవ్ని ఎక్స్ప్రెస్ చేయలేని ఇంట్రోవర్ట్స్ వాళ్ళు చాలా బెటర్. మధు, అసలు ఏం మాట్లాడుతున్నాను? నా మీద నీకు ప్రేమ లేకపోవడం గురించి, మేఘా మీద నీకున్న కోపంతో కూడిన ప్రేమ గురించి. మేఘాకి నాకు ఏం లేదు మధు. నాకంతా తెలుసు. నీ ప్రాజెక్ట్ ఓకే అయిన రోజు నువ్వు మేఘా మాట్లాడుకుందంతా నేను విన్నాను. అది తెలుసుకుందామనే శేషు గారితో మాట్లాడాను. ఆయనంతా చెప్పారు. అది కాదు మధు, మన క్లారిటీ లేని రిలేషన్ ఈరోజు క్లియర్ అయిపోయింది హర్ష.
మీ మధ్య జరిగిన ప్రాబ్లం నేను వినగలను కానీ సాల్వ్ చేయలేను. బాయ్. మధు, ఒకసారి నేను చెప్పేది విను. దయచేసి నా మీద ఇంకా నీకు లవ్ ఉందని మాత్రం చెప్పకు. అబ్బాయిల అబద్ధాలు విని మోసపోయిన అమ్మాయిలాగా నన్ను చేయకు. నేను లవ్ చేసిన పర్సన్ ట్రూ కాదేమో, నా లవ్ మాత్రం ట్రూనే. బాయ్ హర్ష. ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా. నేను నీకు దూరంగా వెళ్ళొచ్చు కానీ నీ మనసు నుంచి వెళ్ళలేను. అక్కడి నుంచి ఎప్పుడో వెళ్ళిపోయావు. అది నా కళ్ళలోకి చూసి చెప్పు. వెళ్ళిపో. అదే నా కళ్ళలోకి చూసి చెప్పు. నీకే కాదు, అందరి నుంచి దూరంగా వెళ్ళిపోతావు. వెళ్ళు. నేను అడిగింది చెప్పు. వెళ్ళిపో, ఇంకెప్పటికీ రాకు. ఇది నువ్వు కాదు, నువ్వు ఇలా మాట్లాడవు. ఇప్పుడు మాట్లాడుతుంది నేనే కదా. నీ ప్రాబ్లం ఏంటి? నాకు నా పాత హర్షు కావాలి. ఆడెప్పుడో పోయాడు. నోరు మొయ్, అలా మాట్లాడకు. నేనేం చేస్తే నా లైఫ్ నుంచి వెళ్ళిపోతావు చెప్పు. చెప్పు, ఐ డూ ఇట్. ఓడిపోవడం అలవాటు అయిపోయినోడికి దేనైనా తట్టుకునే శక్తి ఉంటుందంట. పర్లేదు చెప్పు. అలా మాట్లాడక హర్షు. నేనేం కొత్తగా మాట్లాడలేదు. రోజు తాగి నాలో నేను మాట్లాడుకుంటా. ఇప్పుడు తాగకుండా మాట్లాడుతున్నా అంతే. మరిన్ని రోజులు నీతో మాట్లాడడానికి ట్రై చేస్తుంటే ఎందుకు నా మాట వినట్లేదు? ఎందుకంటే ఐ ఆల్రెడీ హేట్ యూ. నా కోపం వస్తే నేనేం మాట్లాడతానో నాకే తెలీదు. నీతో మాట్లాడకుండా ఇగ్నోర్ చేస్తే నువ్వే వెళ్ళిపోతావు అనుకున్నా, కానీ నువ్వు వెళ్ళట్లేదు. నన్ను ఏం చేయమంటావు? నీ దగ్గరకు వచ్చింది నీ యాక్సెప్టెన్స్ కోసం. దానికోసం నీ హేట్ని భరించాను, నీ ఇగ్నోరెన్స్ని కూడా భరించాను. నేను మాత్రం నీ వల్ల మా పేరెంట్స్ సఫర్ అవ్వడం ఒక్కటే చూసా. లవ్ చేసిన అమ్మాయి వాళ్ళ కొడుకు మీద కేసు పెట్టిందని ప్రతి ఒక్కళ్ళు అంటుంటే మా పేరెంట్స్ ఎంత ఇచ్చారో నాకు తెలుసు. మీ నాన్న పెట్టిన కేసులకి పోలీసులకి ఎంత డబ్బులు ఇచ్చామో, ఆ డబ్బులు ఇవ్వడానికి మా నాన్న ఎక్కడెక్కడ అప్పు చేశాడో, ఆ అప్పు ఇచ్చిన వాళ్ళందరూ మళ్ళీ మా ఇంటి మీదకి వచ్చి మా నాన్న పరువు తీస్తుంటే మా నాన్న ఎంత బాధపడ్డాడో ఇవన్నీ నీకు తెలీదు. నిన్ను ఇగ్నోర్ చేసింది, నిన్ను దూరం పెట్టింది మాత్రమే తెలుసు నీకు. దూరం అయిన వాళ్ళకే కాదు, దూరం పెట్టిన వాళ్ళకి కూడా బాధ ఉంటుంది. సరే, మా నాన్న చెడ్డోడు, నువ్వు మంచోడు కదా, ఆ మాత్రం అర్థం చేసుకోలేవా నన్ను? నువ్వు మీ నాన్న ఇద్దరు మంచోళ్ళే అమ్మా. లవ్ చేసినా కదా, నేనే చెడ్డోడు. హర్షు, 1,00,000 కష్టాలున్నా, కోటి అప్పులున్నా ఒక అబ్బాయి ఎప్పుడు నవ్వడం ఆపడంట. మీరు అది కూడా దూరం చేస్తారు కదా. ఆ రోజు పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చున్న రోజు నుంచి ఈ రోజు దాకా నేను హార్ట్ఫుల్గా నవ్వలేదు తెలుసా. మా పేరెంట్స్ చూస్తే బాధపడతారు కాబట్టి నవ్వుతూ యాక్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? మీ అబ్బాయిలు ఇమాజిన్ చేసుకున్నట్టు ఉండదు మా అమ్మాయి లైఫ్. మాకు నచ్చినట్టు మేము బతుకుతున్నాం అనుకుంటున్నారు మీరు, కానీ అదొక కేజ్లో ఉంటుందని మీకు తెలీదు. నేను ఒక 2 minutes మాట్లాడచ్చా? ఒక అమ్మాయి ప్రేమించడానికి ఓకే చెప్తే అన్నిటికీ ఓకే చెప్పాలా? మీరు రమ్మనగానే పేరెంట్స్ని వదిలేసి వచ్చేయాలా? లవ్ మనకి అవసరం మాత్రమే, కానీ పేరెంట్స్కి మనమే లైఫ్. నువ్వు కొనుక్కున్న వస్తువు మీదే నీకు అన్ని రైట్స్ ఉంటే మా పేరెంట్స్కి మా మీద ఎన్ని రైట్స్ ఉండాలి? డోంట్ జడ్జ్ ఎనీవన్ విత్ యువర్ యారగెన్స్. ఆలోచించు. అమ్మా, మీ నాన్న ఎలాంటాడో మీ మేనత్తని అడుగుతల్లి. మీ మేనత్తే మన కుటుంబంలో ప్రేమాగేమని వేషాలేసింది. వెళ్ళు తల్లి, అడుగు. ఆ రోజు మా నాన్న చేసిన దానికి నువ్వు బాధపడ్డావు, నేను మాత్రం నిన్నేం చేయకుండా వదిలేశాడని ఆనందపడ్డాను. నేను నీ దగ్గరకు వచ్చుంటే ఏమయ్యేదో నాకు మాత్రమే తెలుసు. అది నువ్వు అర్థం చేసుకుంటావనుకున్నా, అపార్థం చేసుకుంటావనుకోలేదు. ఒకసారి నా వైపు ఉండి చూడు. నా లైఫ్ ఎలాంటిదో, మా నాన్న ఎలాంటోడో తెలుస్తుంది.
మా నాన్న పెట్టిన కష్టాలని నువ్వు తట్టుకోలేకపోయావు. నిన్నేమైనా చేసుంటే నేను తట్టుకోగలనా? నీకలా జరగడం వల్ల మీ అమ్మా నాన్న ఎంత బాధపడ్డారో నాకు తెలుసు. అదే నీకేమైనా అయ్యుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? నువ్వు అనుకోవచ్చు, మరి ఈరోజు నీ దగ్గరికి ఎలా వచ్చానని. ఎలాంటి సిచ్యువేషన్ అయినా మన కంట్రోల్లోకి రావాలంటే టైం పడుతుంది. ఆ టైం వరకు నేను వెయిట్ చేసి నాన్నని కన్విన్స్ చేసి ఇప్పుడు నేను తీసుకునే డెసిషన్ ఏదైనా కరెక్టేనని నాన్నని నమ్మించేలా చేసి నీ దగ్గరకు వచ్చాను. అనుకోగానే అన్నీ అయిపోవు. కొంచెం టైం ఇవ్వాలి. టైం ఇచ్చాకే ఒక డెసిషన్కి రావాలి. మన తప్పుల్ని మనమే సమర్థించుకుంటే నిజాన్ని ఎప్పటికీ నమ్మం. నీ తప్పు లేదని నేను నమ్మినా నీ వల్ల నేను పడ్డ బాధ చూసి మా పేరెంట్స్ మాత్రం నిన్ను యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళు నువ్వు కాపాడిన నా లైఫ్ చూడరు, నీ వల్ల నేను పడ్డ కష్టాలు మాత్రమే చూస్తారు. ఇంత జరిగిన తర్వాత వాళ్ళని కష్టపెట్టే ఏ విషయం వాళ్ళ దగ్గర కూడా నేను తీసుకెళ్ళలేను. అంటే నీ లైఫ్లోకి నేను రాకూడదా? సిచ్యువేషన్స్ మన కంట్రోల్లోకి రావాలంటే టైం ఇవ్వాలని నువ్వే అన్నావు కదా. చూద్దాం. లెట్ మీ టేక్ సమ్ టైం. ఎంతసేపు? మనసుకు తగిలిన దెబ్బ ఎప్పుడు మాంతుందో నాకు తెలియదు. చూడాలి. వెయిట్ చేయమంటావా? అది నీ ఇష్టం. నేను వెయిట్ చేస్తా. ప్రేమ కోసం ఏదైనా వదులుకోవచ్చు, కానీ ప్రేమించిన వాళ్ళని వదులుకుంటే ఆ ప్రేమకు అర్థమే లేదు. ప్రేమ అనేది ధైర్యమైనప్పుడు ఆ ప్రేమని పేరెంట్స్కి చెప్పడానికి భయం ఎందుకు? ఎప్పుడు పోతామో తెలియని ఈ లైఫ్లో ఏ రీజన్స్ వల్ల ప్రేమను వదులుకోవద్దు.